నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. అమ్మ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మా. నా పేరు అమ్మా అమ్మమ్మ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అమ్మా సౌజన్య ఫోన్ చేస్తున్నాను సార్. అమ్మా మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు కోసం మేము ఇంటి స్థలం పెట్టుకున్నాం సార్. వాలంటీర్ అడిగితే మీకు ఇల్లు రాలేదని చెప్తారు. మా నాన్నగారి పేరు మీద ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లు కూడా లేదు సార్. అమ్మ ఊర్లో గోపాన్పాలెంలో ఉంటారా బయట ఎక్కడ ఉంటారా మీరు? గోపాన్పాలెమే సార్. గోపాన్పాలెంలో ఉంటే ఆ స్థలం లేకుండా ఉంటాకి లేదమ్మా, ఆపటాకి లేదు, ఆపే అధికారం కూడా ఎవరికి లేదే. మీకు ఇల్లు స్థలం లేకుండా అంటే మన పేరు మీద అంటే ఆస్తి మన పేరు మీద లేకపోయినా మనం ఆస్తి మంది అనే కంటే ఇవ్వరమ్మా. అది నేను చెక్ చేసుకుని మీకు చెప్తాను. మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్పగలరా? చెప్పండి. ఉందా? ఫోన్ రాసుకున్నారంటమ్మా, అన్నీ ఫోన్ రాసుకున్నారు. అంటే మీరేమైనా కొబ్బరి తోటలో ఉంటారా? మీకు ఇప్పుడే సాయి కుమార్ గారు ఎవరు అమ్మా? అమ్మ పేరు సాయి కుమార్యా? కాదు, విజయరాజేశ్వరి. తప్పులో విజయరాజేశ్వరి. అవును, ఎవరికి రావాలంటారు పట్టా? కుమార్ గారు ఇప్పుడు ఉన్న ఇల్లు ఎవరిది? కుమార్ గారిదే కదా? కాదు సార్, మా అత్తోళ్ళు దీన్ని కోర్టులో వేశారు సార్. మీ వల్లే మేము ఇక్కడ ఇంట్లో ఉంటాం సార్. అసలు సరే సరే, నేను ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ మీతో మాట్లాడతాను ఒకసారి. మీకు సమస్య రాసుకున్నాను నేను, ఇదంతా మీకు చెప్తాను. అట్లా. నమస్కారం. అంటే ఇల్లు ఉన్న ఇల్లేమో అది కోర్టు తగాదాలో ఉంది. మాకు అవదు కదా, మా మేనత్తోళ్ళకి మాకు తగాదా జరుగుతుంది కదా అనేది ఆవిడ చెప్తున్నది. హలో, నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీ పేరు చెప్తారా? నా పేరు రోహిత్ అండి. పాడండి, ఒకసారి చెప్తారా? రోహిత్. చెప్పండి అండి రోహిత్ గారు. డ్రైవర్స్ కాలనీ అన్న. డ్రైవర్స్ కాలనీ ఎక్కడ? డ్రైవర్స్ కాలనీ బైపాస్ రోడ్. డ్రైవర్స్ కాలనీ బైపాస్ రోడ్. చెప్పండి అండి. డ్రైనేజ్ సిస్టమ్ లేదన్నా మాకు ఎప్పటి నుంచి అసలు. ఏది డ్రైనేజ్ సిస్టమ్ లేదంటారా? అవునన్నా. ఓకే ఓకే, నేను ఒకసారి కొద్ది ఇళ్ల పట్టాలు అడావుల్లో ఉన్నాను. యాక్చువల్లీ అందుకోసం లేట్ అయింది మీ దగ్గర ఈ ప్రోగ్రాంకి రావడం కూడా. ఇళ్ల స్థలాలు పంచిపెట్టే అడావుల్లో ఉన్నాను నేను. ఇది అవ్వగానే వీలుంటే ఈ సంక్రాంతి లోపు లేదా పట్టాల ప్రోగ్రాం అయిపోగానే నేను మీ ఏరియాకి వస్తాను. ఒకసారి డ్రైవర్స్ కాలనీ ఏ బజారో చెప్తారా? స్కూల్ దగ్గర. అట్లా నేను వచ్చేప్పుడు మీకు ఫోన్ కూడా చేస్తాను. పేటలోకి వచ్చేప్పుడు కుదిరితే సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి తెలంగాణ నేను వచ్చి మీ దగ్గర చూసుకుని నేను దాన్ని ఏం చేయాలో పరిష్కారానికి మంజూరు చేయటమో ఏం చేయాలో చేస్తాను తప్పకుండా. అట్లా. థ్యాంక్ యూ అండి. హలో 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 అమ్మ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి అమ్మా. దేనికి సీఎం ఫండ్ దేనికమ్మా? అంటే పెద్ద ఆపరేషన్ జరిగింది సార్, గర్భసంచి ఇన్ఫెక్షన్ అయింది అన్నారు. అంటే మొన్న డిసెంబర్ 1వ తారీఖు నుంచి సీఎం గారు అంటే ఆరోగ్యశ్రీ కింద నమోదైనటువంటి జబ్బులన్నింటినీ కూడా అంటే బిల్స్ ఇవ్వట్లేదమ్మా. బిల్స్ ఆపారు డిసెంబర్ 1వ తారీఖు నుంచి. అంటే ఆయన ఏం చెప్తారంటే ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కింద ఈ సుస్థిలు కవర్ అయినాయి కదా. ఆరోగ్యశ్రీ కింద కవర్ అయినటువంటి 2059 సుస్థిల్లో ఈ సుస్థి ఉన్నప్పుడు హాస్పిటల్లో మన దగ్గర అగ్రిమెంట్ అయ్యి వాళ్ళకి చేయను అని చెప్పటానికి వీల్లేదు.
వాళ్ళు ఏమైనా ఫిర్యాదు చేస్తే మనం దాన్ని రద్దు అంటే హాస్పిటల్ అగ్రిమెంట్ రద్దు చేసి వీళ్ళని వేరే హాస్పిటల్లో మనమే చేయిస్తాం కదా. అంతేగాని వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు చేసే దోపిడీకి వీళ్ళు లోన్ అయిపోతే అట్లాగా మన కనీసం మాట కూడా చెప్పకుండా మన కాల్ సెంటర్ ఉంది కదా ఆరోగ్యశ్రీ కింద మన కంప్లైంట్ అన్న చేయాలి కదా. కాబట్టి హాస్పిటల్కి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఎంతో కొంత ఆరోగ్యశ్రీ కింద పెడుతున్నారు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఆయన బిల్స్ తీసుకోవట్లేదండి సీఎం ఆఫీస్ వాళ్ళు. మరి ఎట్లా మరి ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యే దాంట్లో మరి మనం ఫ్రీగా చేయించుకోవాలి తప్పితే డబ్బులు ఇచ్చి చేయించుకోకూడదు కదమ్మా. అంటే 3 నెలలు అయిపోయింది సార్ చేయించుకొని. మరి వెంటనే బిల్స్ డిసెంబర్ 1 ముందు ఇచ్చినా బాగుండేది. వాళ్ళు డిసెంబర్ 1వ తారీఖు నుంచి బిల్స్ తీసుకోవట్లేదు. ఏది ఒకవేళ ఆరోగ్యశ్రీ కింద ఆ సుస్థి కనుక ఐడెంటిఫై అవ్వకపోతే ఆ 2000 జబ్బుల్లో ఆరోగ్యశ్రీ గుర్తించిన 2000 జబ్బుల్లో కనుక అది లేకపోతే కనుక డబ్బులు ఇస్తున్నారమ్మా. ఆరోగ్యశ్రీ కింద ఉంటే మాత్రం సీఎం గారు మన డిసెంబర్ 1 నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు. అమ్మా చెప్పండి. సార్ మొన్న ఇళ్ళ స్థలానికి పెట్టాను సార్ నేను. పెడితే అది మాకము 2 నెలలు మెసేజ్ వచ్చింది సార్, మీరు అరుగులమ్మా మీకు వచ్చింది స్థలం అని. దానికి తర్వాత మళ్ళీ అందరినీ ఫోటోలు అవి తీసుకున్నారు కదా సార్. మీ పేరమ్మా? తర్వాత దాసరి వరలక్ష్మి సార్. దాసరి వరలక్ష్మి ఏ పేటమ్మా? 50వ వార్డు సార్, బైపాస్ రోడ్, 50వ సచివాలయం. ఇంటి మీ ఆధార్ నంబర్ ఏమైనా ఉందమ్మా? ఉంది సార్. ఒకసారి చెప్పమ్మా గబగబా. 48 56 62 36 07 58 సార్. ఇది ఆధార్ నంబర్ 48 56 62 36 07 58. అవును సార్. మీకు చెక్ చేసి ఇప్పుడే ఒక చెప్పగలం అంటే కనుక్కుంటే మీకు మళ్ళీ అక్కడ ఆధార్ నంబరు అమ్మా. ఆధార్ నంబర్ తప్పు చెప్తున్నావు అంటమ్మా. 48 సార్. కాదు మీ పేరు మీద లేదంటున్నారు, ఆధార్ వేరే ఎవరితో వస్తుంది అంటున్నారు ఈ నంబర్తో. ఒకసారి మళ్ళీ చూడండి, ఒకసారి చెక్ చేయి కొట్టండి. 48 56 62 36 07 58. అవును సార్. అంటే పక్కన కంప్యూటర్ పెట్టుకు చూస్తున్నారమ్మా, అందుకని చూసి చెప్తున్నారు. ఎలిజిబుల్ ఉంది, ఇప్పుడు స్థలం ఇస్తాం. అమ్మా మీతో స్థలం రాలేదని ఎవరు చెప్పారు? అంటే వచ్చింది సార్, వేరే వాటిలోకి వెళ్ళిందమ్మా పేరు అని చెప్పారు సార్, వచ్చిందని చెప్పారు సార్. లేదు మళ్ళీ వెనక్కి తెచ్చి నీకు ఇస్తారమ్మా, ఇబ్బంది ఏం లేదు అమ్మా. ప్రస్తుతం 38వ సచివాలయంలో ఉంది, మీకు ఇస్తారు, ఇబ్బంది. ఎలక్షన్ వార్డు 38 అంటే ఎలక్షన్ వార్డు 38 అంటే ఇది పాతదా నువ్వు చెప్పేది? ఎందుకు మనం 50కి తీసుకొచ్చి ఇస్తాం కదా అమ్మ. లేదమ్మా మాది బాధ్యత, నీకు రేపు పట్టాలు పంచి పెట్టేప్పుడు మీకు ఇస్తాం, మీకు పట్టా ఉంది. 50వ సచివాలయంలో ఉందమ్మా మీది. అంటే ముందు ఇళ్ల స్థలాలు నమోదు చేసేప్పుడు బందర్ మున్సిపాలిటీ అంతా 42 వార్డులు ఉండేదమ్మా. తర్వాత 50 వార్డులు అయినాయి, దాన్ని వీళ్ళు మార్చుకుని మీకు 50వ సచివాలయానికి మీకు పట్టా తెచ్చిస్తారు, మీరు అర్హులే, మీకు పట్టా ఇస్తారమ్మా. అంటే ఇప్పుడు అది మొత్తం 317 ఎకరాల భూమి కొనుగోలు చేశారమ్మా విశ్వబ్రాహ్మణ కాలనీ వెనకాల కరగ్రహానికి మధ్యలో. ఆ 317 ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ మొత్తం తుమ్మ చెట్లు, ఆ చెట్లు ఉన్నాయా ఏమన్నాయా మొత్తం క్లియర్ చేస్తున్నారు నిన్నటి నుంచి మొదలుపెట్టి. దానికి నా 5 అడుగులు 6 అడుగులు మట్టి తోలి తర్వాత రాళ్లు పాతి మీకు ఇస్తారమ్మా పట్టాలు. అది సుమారుగా మార్చి ఏప్రిల్ అవుతుందని అనుకుంటున్నాం. మట్టి శుభ్రంగా బాగా 5-6 అడుగులు మట్టి తోలి మీకు ఇవ్వటానికి పట్టాలు మాత్రం మీకు సంక్రాంతి లోపు పట్టాలు ఇస్తాం. పట్టాలు ఇచ్చి మార్చి ఏప్రిల్లో మిమ్మల్ని భూమి మీదకి తీసుకెళ్ళి ఇదిగో మీకు ఇచ్చిన కాగితం పట్టా ఇదిగో భూమి ఇదిగో అమ్మా అని చెప్పని మార్చి ఏప్రిల్లో భూమి చూపిస్తారు. ఇప్పుడు పని జరుగుతుందమ్మా అక్కడ, అందుకోసం ఆగింది. పట్టా మాత్రం సంక్రాంతిలోపు ఇచ్చేస్తాం. పర్లా మీకు ఇస్తారమ్మా, మీకు ఇబ్బంది లేదు, పట్టా వస్తుందని చెప్తున్నాం కదా. రైట్ అమ్మ. సార్ నమస్తే అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో అమ్మా, హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. చెప్పండి అమ్మా, తమరి పేరు? అనురాధ సార్, గన్నవరపు అనురాధ. అమ్మా ఎక్కడి నుంచి అమ్మా? చిలకలపూడి 5వ వార్డు అండి. చెప్పండి అమ్మా.
సార్ మా రేషన్ కార్డు తీసేసారు సార్. అమ్మ ఈ కారణం చెప్పుంటారే. ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా రిటర్న్స్ అంటే ఏదైనా ఇల్లు కట్టుకుంటాక లోనుకి కానీ, లేకపోతే ఇంట్లో పిల్లలకి ఎవరికైనా మంచి ఉద్యోగాలు ఉండి హైదరాబాద్లో కానీ బయట ఎక్కడన్నా ఉండి పిల్లలు కనుక బాగా ఆర్థికంగా బాగుంటే కనుక వాళ్ళకి పెళ్ళి అవ్వకుండా మన కార్డులో ఉంటే కనుక మనది ఆపేస్తారండి. సార్ మా పెళ్ళిళ్ళు అయితే సార్ ఇద్దరు వెళ్ళిపోయారు. కాదే వాళ్ళకి రేషన్ మీరు తీసుకుంటున్నారేమో. మరి తీసుకోకూడదు కదమ్మా. మరి వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మనం వాళ్ళ దగ్గర బియ్యం వాళ్ళ పేరు మీద బియ్యం తీసుకోకూడదు కదా మనం. కారు కూడా ఉందా మనకేమన్నా అండి? లేదు సార్ నాకు. అంటే ఒకప్పుడు ఉండేది మా ఆయన గారు బాగా తీసుకున్నా అమ్మేస్తాను సార్. అప్పుడు ఆ కొనుక్కున్నాడు మీ పేరు మంచి ఇంకా మార్చుకోలేదేమో ఒకవేళ. మార్చుకున్నాం సార్. మీరు కాదు, ఎవరో కారు కొనుక్కున్నాడు ఇంకా వాళ్ళ పేరు మీద మార్చుకోకుండా ఇంకా మీ పేరు మీద ఉంటుందేమో కారు. అది లేదు సార్ మార్చేస్తాం. అంటే ఇక్కడ రికార్డ్ ఏం చెప్తుందంటే మీ పేరు మీద కారు ఇటు కనపడుతుందండి రికార్డులో. లేదు సార్ నవీన్ అని అబ్బాయి. పిల్లలేమో అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు. అమెరికాలో వెళ్ళారు సార్, వాళ్ళు వెళ్ళిపోయారు సార్ ఇక్కడ నుంచి. అంటే మరి వాళ్ళ పేరు మీద అనవసరంగా మీరు రేషన్ తీసుకున్నారు. అమెరికాలో వాళ్ళు ఉండి మనం ఇక్కడ వాళ్ళ పేరు మీద రేషన్ తీసుకుంటామంటే ఏమవుతుందంటే డబ్బు ఉన్న వాళ్ళ కింద లెక్క కాబట్టి తీసేస్తారమ్మా కార్డు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి అన్నీ ఉంటే కనుక కొద్దిగా తతంగం అది. ఎందుకంటే వాళ్ళు ఏలు ముద్ర వేయాలి. అంటే దానికి ఒక సిస్టమ్ ఉందమ్మా. వాళ్ళు అమెరికా నుంచి కూడా ఏలు ముద్ర వేయచ్చు. అది కొద్దిగా సమస్య ఉంది, అంటే కొద్దిగా టైం పడుతుంది. నేను అన్ని మా పిఏలు వాళ్ళకి అప్పచెప్పి మీకు చేయిస్తానమ్మా. ఒకసారి ట్రై చేస్తాను. తప్పకుండా చేయించండి సార్. వాళ్ళతో సంబంధం మాకు ముగ్గురు ఆడపిల్లలు, ఇంకో పాపల్ని చేయాలి. అంటే మీరు అతను అమెరికా వెళ్ళంగానే మీ కార్డులోంచి పీకేసినా బాగుండేది, లేదా అతనికి పెళ్ళైనప్పుడన్నా కార్డులో పీకేసి ఉంటే బాగుండేది. మీరేమో అతని పేరు ఉంచుకుని అతని తరపున ప్రతి నెల 4 కేజీలు బియ్యం తెస్తా ఉన్నారు కదా ఇప్పుడు దాకా. అంటే బహుశా మీరు బియ్యం కోసం వాడి ఉండరు ఆ కార్డుని, అందుకోసం మీకు ఐడియా ఉండదు. ఆ రేషన్ షాప్ వాడికి మీరు కార్డు ఇచ్చేసి ఉంటారు. ఆ బియ్యం అమ్మకం దొరికి మళ్ళీ రైస్ మిల్ వాడికి వెళ్ళి మళ్ళీ గోడౌన్కి వచ్చేస్తా ఉంటాయి ఆ బియ్యం. అంతే అవుతామా. అంటే మీరు బియ్యం తెచ్చుకుంటే అమెరికాలో ఉన్న అబ్బాయికి బియ్యం మీరు తెచ్చుకున్నట్టు మీకు తెలుస్తుంది కదా. మీరు బియ్యం ఉన్నట్టే మీకు తెలియట్లేదంటే రేషన్ కార్డు షాప్ అతనికి ఇచ్చేసి ఉంటారు మీరు. సరే అమ్మా, కొద్దిగా ఇది కొద్దిగా ప్రొసీజర్ ఉంటుంది, లెంతీ ప్రొసీజర్ అది. ఫింగర్ ప్రింట్ మీ అబ్బాయి వాళ్ళు కూడా అమెరికా నుంచి ఫింగర్ ప్రింట్ వేసి పంపడం ఎన్ని కొద్దిగా ప్రొసీజర్ ఉంటుందమ్మా. టైం పడుతుంది కానీ ప్రయత్నం చేసి పెడతానమ్మా. మాకు మోపిల్లలు లేదు సార్, ఆడపిల్లలు వాళ్ళు అత్తడానికి వెళ్ళిపోయారు. కాదమ్మా, మోపిల్లోడు ఉన్నారు ఎవరు అమ్మాయిలే. అయితే అమ్మాయిలు ఇక్కడ ఉన్న అమ్మాయిల పేరు మీద బియ్యం తెస్తున్నట్టున్నారు అయితే మీకు అనుకుంటా బహుశా. అదే సార్ నాకు తెలియలేదు, తీసేయాలి. సరే అమ్మా, ఒకసారి చెక్ చేసుకుంటానమ్మా ఒకసారి. లేదు అందుకే అమ్మ నేను రాసుకుని మీకు కొద్దిగా టైం పడుతుంది, అయినా చేసి పెడతామమ్మా. నమస్కారం. సార్ నమస్తే అండి. హలో నమస్కారం అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి సార్, ఏంటి సమస్య ఏంటో. తమరి పేరు? 37వ సచివాలయం ఓపెన్ చేసాం. తమరి పేరేంటండి? నారాయణ స్వామి. చెప్పండి నారాయణ స్వామి గారు. ఎక్కడ, ఏ సందులో అండి? ఇప్పుడు పంచకాల సత్యనారాయణ ఇంటి అక్కడ పొద్దున సచివాలయానికి వచ్చినప్పుడు మాజీ కౌన్సిలర్ గారు రోడ్డు వేయాలన్నాడు. నేను వెంటనే అది ఇవాళ ఎస్టిమేట్ చేయమని చెప్పాం. మర్చిపోయాను, కాంట్రాక్టర్ కూడా అయిపోయింది, మనం శాంక్షన్ చేసాం, టెండర్ కూడా అయిపోయి ఉంది. 2 రోజుల్లో మొదలు పెడతారండి అది. సరే ఈ రోడ్డు అయితే 2 రోజుల్లో పని మొదలు పెడతామండి. అట్లాగే నమస్తే. ఫోన్ దగ్గర అలాగే మచిలీపట్నంలోని
టిట్కో అపార్ట్మెంట్స్ ఎవరైతే G+3 అపార్ట్మెంట్లో గత ప్రభుత్వం ఉండగా డబ్బులు కట్టి ఇళ్ల స్థలాల కోసం అదే అపార్ట్మెంట్ల కోసం ఎదురు చూసేటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సుమారుగా 6,000 చిల్లర అపార్ట్మెంట్లు కడతామని చెప్పని అర్జీలు తీసుకోవడం జరిగింది. అర్జీలు తీసుకుని దాంట్లో 2,300 అపార్ట్మెంట్లు మొదలుపెట్టి స్లాబులు అయ్యి వేయటం జరిగింది. కొన్ని గోడలు కట్టారు, కొన్ని టైల్స్ వేశారు, ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సంక్రాంతిలోపు మీ పేర్లు ఎవరెవరి పేర్లు అయితే ఈ 2,300 అపార్ట్మెంట్లకి పాత రోజుల్లో పాత గవర్నమెంట్ ఉండగా లాటరీ తీసి నంబర్ ఇచ్చారో ఆ లాటరీ తీసి ఇచ్చినటువంటి నంబర్ ఇచ్చినటువంటి వారందరికీ కూడా దాంట్లో 300 చదరపు అడుగులు, అలాగే 365 చదరపు అడుగులు, అలాగే 430 చదరపు అడుగులు 3 కేటగిరీల కింద ఉన్నాయి. దాంట్లో కొన్ని బైపాస్లోని గోసంగం స్థలంలో కొన్ని అపార్ట్మెంట్స్ కట్టారు. అక్కడ అట్లాగే రుద్రవరంలో కొన్ని అపార్ట్మెంట్స్ కట్టడం జరిగింది. దీనిలో వీళ్ళందరినీ కూడా గోసంగంలో 300 అడుగులోళ్ళు, అట్లాగే 340, 365, 430, అలాగే ఆ రుద్రవరంలో ఈ ఎవరెవరికైతే దీంట్లో పాత రోజుల్లో అపార్ట్మెంట్ కట్టిన రసీదు వచ్చిందో వాళ్ళందరినీ కూడా కేటగిరీల వారీగా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళటం, మీ అపార్ట్మెంట్ మీకు వచ్చిన నంబర్ అపార్ట్మెంట్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఏ స్థితిలో ఉంది. చాలామంది రాజకీయ నాయకులు చెప్పినట్టుగా పేదలకు మేము ఇల్లు కట్టాం, వాళ్ళకి ఇల్లు అప్పు చెప్పు అంటే ఈ స్థితిలో మీరు అందులోకి వెళ్ళి కాపురం ఉండగలరా? ఇల్లు పూర్తయిందా? దాంట్లో పంపులు ఉన్నాయా? లెట్రిన్లు ఉన్నాయా? డ్రైనేజ్ మీరు స్నానం చేస్తే ఆ నీళ్లు బయటకు వస్తాయా? ఒకవేళ బయటకు వస్తే ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ కూడా మీకు అవగాహన కలిగించి చూపించి మీకు కాగితం మీకు పట్టా చేతిలో పెట్టి మీకు ఎప్పటిలోపు దీన్ని పూర్తి చేసి అప్పచెప్తాం అనే విషయాన్ని కూడా మీకు విశదీకరించి చెప్పటం అది ఈ సంక్రాంతిలోపు జరుగుతుంది. కాబట్టి మీ కళ్ళతో మీరు చూడొచ్చు. రాజకీయాల కోసం మాట్లాడుతున్నారా? 5 ఏళ్ళు ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళు 2,300 అపార్ట్మెంట్లు కూడా పూర్తి చేయకుండా సగంగా ఉన్నటువంటి వాటిని మీ కళ్ళతో మీరు చూడండి. ఈ స్థితిలో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు కాపురం ఉంటాకి అనువుగా ఉన్నాయా లేవా అని చూద్దిగా. అలాగే అవన్నీ కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఆ రీటెండర్లో వచ్చిన వాళ్ళు కాంట్రాక్టర్ వచ్చి దాన్ని మొత్తం పూర్తి చేసి మీకు మంచినీళ్ళ సిస్టమ్ కానీ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ మీ ఇంట్లోంచి కిందకు వస్తే నీళ్లు వాడుకుని మీ ఇంట్లోంచి వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఎక్కడొక్కడికి బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే అక్కడ ఉంటే కనుక ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఇదంతా కూడా ఉంటాకి నివాసయోగ్యంగా పనికిరాదు. కాబట్టి ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా నిర్మాణం చేయాలి. అలాగే రోడ్లు నిర్మాణం చేయాలి. ఇంటర్నల్గా అపార్ట్మెంట్ల మీద రోడ్లు నిర్మాణం చేయాలి. కరెంట్ వేయాలి, కరెంట్ లాగాలి. ఇవన్నీ కూడా పూర్తి చేసి మీకు ఏ తారీఖున అయితే ఏ మాసంలో మీకు అప్పచెప్పబోతున్నాం ఇవన్నీ కూడా మీకు తెలియజెప్పడం జరుగుతుంది. అది సంక్రాంతిలోపు జరుగుతుందని చెప్పని కూడా అపార్ట్మెంట్ వాసులందరూ ఎవరైతే కట్టారో వాళ్ళకి చెప్తూ, అలాగే ఎవరైతే ఈ లాటరీ వచ్చిన వాళ్ళ ఇల్లు మొదలు పెట్టలేదో 4,000 చిల్లరాటికి డబ్బులు కట్టున్నట్టున్నారు. 4,170 ఆటికి అపార్ట్మెంట్లకు డబ్బులు కట్టారు. అందులో 500 రూపాయల అపార్ట్మెంట్లు ఏదైతే కట్టారో 300 అడుగుల్లో 500 రూపాయలు కట్టిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దాంట్లో మీరు కట్టిన అపార్ట్మెంట్లో ఉంటే కనుక మామూలుగా పాత ప్రభుత్వం రూల్స్ ప్రకారం అయితే ప్రతి నెల సుమారుగా 1,850 నుంచి 2,000 రూపాయలు ఎంత ఉంది. అది 20 ఏళ్ల పాటు ప్రతి నెల మీరు డబ్బులు బ్యాంకుకి కట్టాలి. ఏ అపార్ట్మెంట్ తీసుకున్నా కూడా. మరొక రకం 365 అడుగులు అయితే కనుక అది 50,000 రూపాయలు మీరు ముందు కట్టాలి. అక్కడి నుంచి నెల 1,850 రూపాయలు 20 సంవత్సరాల పాటు మీరు కట్టాలి. ఇప్పుడు జగన్ అలాగే 1,00,000 రూపాయలు అయితే కనుక 50,000 రూపాయలు మీరు కట్టాలి. 1,00,000 రూపాయలు కట్టాలి. 1,00,000 కడితే మిగతాది నెల 1,850 రూపాయలు 20 ఏళ్ళు కట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు 1,00,000 రూపాయలు కట్టాల్సిన ఇంట్లో 50,000 రూపాయలు మీరు కడితే సరిపోద్ది. మిగతా 50,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భరిస్తుంది. అలాగే 50,000 కట్టాల్సిన దాంట్లో 25,000 రూపాయలు మీరు కడితే సరిపోద్ది. మిగతా 25,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భరిస్తుంది. అలాగే 500 రూపాయలు కట్టి 300 చదరపు అడుగులు ఇల్లు వారు మిగతా నెల 1,850 రూపాయలు కూడా ఈ కేటగిరీ వారికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మీరు నెల కట్టాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్యాంకుకు జమ చేస్తున్నది కూడా మీ అపార్ట్మెంట్ల వారికి చెప్తూ ఈ 4,170 పేర్లతో డబ్బులు కట్టించినట్లు 2,308 అపార్ట్మెంట్లు మాత్రమే ఇప్పుడు స్లాబులు వేసి ఉన్నాయి. కాబట్టి మిగతా 1,852 మంది
1852 మందికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే పాత ప్రభుత్వం అపార్ట్మెంట్లు మొదలు పెట్టలేదో, పునాదులు కూడా వేయలేదో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇంటి స్థలం ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇంటి స్థలం ఇచ్చే పేరులో మీరు అందరూ కూడా గుర్తించబడ్డారు. మీకు ఈ సంక్రాంతిలోపు మీకు అందరికి కూడా ఇంటి పట్టా ఇవ్వటం జరుగుతుంది. మార్చి ఆఖరు కానీ ఏప్రిల్ మాసంలో మిమ్మల్ని ప్లాట్లోకి తీసుకెళ్ళి మీ ప్లాట్ చూపించి మెరక చేసిన తర్వాత మీ ప్లాట్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్ నమస్తే అండి. హలో నమస్తే సార్. అమ్మ నమస్తే అమ్మ, నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా. ఇళ్ళ పట్టాలు చిన్నపోతే పనులు ఎప్పుడు ఇస్తారు సార్? అమ్మ తమరి పేరు? చిల్లంకుర్తి లక్ష్మీ మౌనిక. లక్ష్మీ మౌనిక. అవును సార్. ఏ ఊరమ్మ మంది? చిన్నపోతేపల్లి. చిన్నపోతేపల్లి. ఇంకా డేట్ పెట్టలేదమ్మా, ఇచ్చేస్తామమ్మా. ఓకే సార్. ఏదున్నా సంక్రాంతి లోపే ఇచ్చేస్తామమ్మా మీకు పట్టా. ఇప్పుడు చిన్నపోతేపల్లి మెరకు కూడా తోలేసాం కదండి. చిన్నపోతేపల్లి దారి కొనుగోలు చేస్తున్నామా అమ్మ? దానికి పొలానికి మామూలుగా అయితే ఇప్పుడు పోతేపల్లి 100 అడుగుల్లోంచి దారి ఉంది, లేదా పిల్లారిశెట్టిపాలెం నుంచి దారి ఉంది. అలా కాకుండా సరాసరి మన జ్యువెలరీ పార్క్ రోడ్డుకి దారి కొనుగోలు చేయడం జరిగింది. ఆ దారి కొనుగోలు మొత్తం కొనుగోలు అయిపోయింది. ఎంఆర్ఓ గారు డబ్బులు వేసి బిల్లు కూడా వేసి ఇప్పుడు ఆ దారి కొనుగోలు చేయడం జరిగింది. దారి కూడా రోడ్డు నిర్మాణం కూడా తొందరలోనే మొదలు పెడతాం. సంక్రాంతిలోపు మీ పట్టా మీకు ఇచ్చేసేసి మీ స్థలం కూడా మీకు చూపిస్తాం. ఒక చిన్న ప్రాబ్లం సార్, ఇక్కడ మంచి నీళ్లు పంపు సమస్య సార్. చెప్పండి అమ్మా. అంటే ఇక్కడ ఒక పంపు ఉంటుంది ఏరియాకి. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? పోతేపల్లి, చిన్నపోతేపల్లిలో వాటర్ ట్యాంక్ దగ్గర సార్. వాటర్ ట్యాంక్ దగ్గర మన ఇల్లా? అవును సార్. ఇప్పుడు ఒక పంపు అంటే 20 ఇళ్ళు వరకు ఉన్నాయి, పట్టుకోవడానికి చాలా దూరం అవుతుంది. ఆ గొడవలు కూడా అవుతున్నాయి చాలా. చిన్నపోతేపల్లి ట్యాంక్ అంటే ఊళ్ళో ఉంది కదా, ఓ ఇందిరమ్మ కాలనీలో ఉంది ట్యాంక్ అది. అదే సార్. మరి మళ్ళీ జ్యువెలరీ పార్క్ అంటున్నావు అమ్మా. జ్యువెలరీ పార్క్ వేరు, ఇందిరమ్మ కాలనీ వేరు కదా. ఇందిరమ్మ కాలనీ దగ్గర. అవును, ఇందిరమ్మ కాలనీలో ట్యాంక్ దగ్గర, లేకపోతే చిన్నపోతేపల్లిలోనమ్మా, పాతూరులోనా? మీ ఇల్లు కాలనీలోనా, చిన్నపోతేపల్లి ఊర్లోనా, పాతూరులోనా? పాతూరులోనే సార్. అంగన్వాడీ ఉంది. అవును, అంగన్వాడీ ఉంది అక్కడే సార్. అంగన్వాడీ. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరు ఎవరి ఇంట్లో ఉంటున్నారమ్మా? ఇప్పుడు అద్దెకుంటున్నారమ్మా మీరు? సరే, ఇప్పుడు ఏంటి అక్కడ పంపు సరిపోవట్లేదు అంటారా? సరే అమ్మా, రాసుకుని చూసి ఒకసారి రూరల్ వాటర్ సప్లై వాళ్ళని పంపిస్తాం. ఒకసారి ఇల్లు అన్ని లెక్కలేసి ఇల్లు ఎక్కువ ఉండి పంపు తక్కువ ఉంటే కనుక ఇమీడియట్గా పంపు కూడా ఏర్పాటు చేస్తాము. రేపు పంచాయతీ సెక్రటరీ గారును ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ మీ దగ్గరికి వస్తారమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హలో, నమస్కారం అండి. హలో అమ్మా, నమస్కారం అమ్మా, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అండి. మీకు కూడా. తమ పేరు? అండి, నేను రాజకుమార్ అండి పేరు. అమ్మా, ఎక్కడి నుంచి? మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రక్కన సింగరాజు గారి స్ట్రీట్ నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా చెప్పండి అమ్మా. ఈ జిల్లా కోర్టులో మా జిల్లా కోర్టుకి మా ఇంటికి ప్రహరీ గోడే సరిహద్దు అండి, అడ్డమండి. అమ్మా, ఆ కోర్టులో పెద్ద చెట్టు ఉందండి, అగ్నిపూల చెట్టు అంటారు. అమ్మా, దాని నుంచి విపరీతమైన ఆకు, చిన్న ఆకు, చింత చెట్టు ఆకు ఎలా ఉంటుందో అలా రాలుతుందండి బాగా. అమ్మా, మేము కొంచెం ఏదుడు అవన్నీ ఊడ్చుకోవాలంటే ప్రతిరోజు చాలా కష్టం అవుతుందండి. సింగరాజు వారి వీధిలో మీ ఇల్లు కుడి పక్క గానమ్మా? అవునండి, కుడి ప్రక్క అండి. ఆర్టీసీ అబ్బాయి గారు ఆర్టీసీలోనా ఇక్కడ? అంటే మా ప్రక్కన ఇంద్రకీలాద్రిలో చేశారు ఉదయ్ శంకర్ గారని, వాళ్ళ ప్రక్కనేనండి. అట్లాగమ్మా. అయితే అది మేము జడ్జి గారికి చెప్పామండి ఇలా అని కొట్టించమని. 2 సార్లు చెప్పాము.
కొట్టిస్తామన్నారు, కొట్టించలేదండి. సరే రేపు ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు జడ్జి గారిని వ్యక్తిగతంగా కలిసి రిక్వెస్ట్ చేసి అది చెట్టు కొట్టడం ధర్మం కాదేమో కానీ ఆ కొమ్మలన్నీ మీ ఏపు ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా కొట్టించేదానికి మున్సిపల్ కమిషనర్ గారు రేపు జడ్జి గారిని కలుస్తారమ్మా ఒకసారి. అయితే ఒక్క రిక్వెస్ట్ అండి. అది హలో అండి, వింటున్నానమ్మా. అది పైన డాబా మీద కూడా బాగా కొమ్మలు వచ్చండి. ఆ పూలు ఆకులు రాయి వర్షాకాలం వాటర్ పోవడం లేదండి డాబా మీద నీళ్లు. అదే మళ్ళీ నిలబడిన కాంచి డాబా లీక్ అయిపోతా ఉంటది, సమస్యనమ్మా. అది దాని గురించి చాలా ప్రాబ్లం అవుతుంది. రేపు ఉదయమే మున్సిపల్ కమిషనర్ గారు జడ్జి గారిని వ్యక్తిగతంగా కలిసి ఆ కొట్టించే బాధ్యత కూడా మున్సిపాలిటీ తీసుకుని మీ డాబా మీ ఏపు ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా నరికిస్తామమ్మా. ఇవన్నీ కూడా ఒక 4-5 రోజులు టైం ఇవ్వమాకమ్మా. ఇవన్నీ మీ అంటే మీకు అనుకూలంగా పనిచేయడానికి ఒక 5 రోజులు సమయం నాకు ఇవ్వండి అమ్మా ఒకసారి. తప్పకుండానండి, కానీ తప్పకుండా చేసి పెట్టండి. చాలా ప్రాబ్లం చేసి పెడతాను. మేము పెద్దవాళ్ళం అయిపోయాము, అవన్నీ చేసుకోవాలంటే చేసుకోలేకపోతే. చేస్తాను తప్పకుండా. నమస్తే అండి. నమస్కారం అండి. సరే జడ్జి గారిని కలండి ఒకసారి. హలో నమస్తే అండి. హలో థ్యాంక్ యూ. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎక్కడ బీచ్ కాడ వీర్రాఘయ్య గారేంటి? బలగం వీర్రాఘయ్య గారు గిరిపురం. చెప్పండి అండి. ఏంటండి ఇళ్ల స్థలాలు పెట్టాం కదా, కొత్త వాళ్ళకి ఇళ్ల స్థలాలకి ఇళ్ళకి పెట్టాం కదా. అవును పెట్టాం. గిరిపురానికి తహసీల్దార్ గారు అయిపోయింది, కొనుగోలు అయిపోయింది. మనం మీరు పాత ఇళ్ళకి మీరు ఎప్పటి నుంచో కాపురం ఉన్న ఇళ్ళకి కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అప్పుడు వచ్చినప్పుడు పట్టాలు అడిగాం. అదేనా? కొత్త ఆల్రెడీ అయిపోయినాయి. మొత్తం భూమి చూసేసాం, వస్తామండి. ఇప్పుడు ఒక్కొక్క ఊరు వెళ్తున్నాం కదా, డేట్ ఇచ్చుకుని వస్తామండి మీ దగ్గరికి. ఏమండి చెట్లు కూడా పట్టలేదు, అసలు ఏం క్లియర్ చేయలేదు. అలాగే ఎందుకండి ఎండి గారు ఏంటి ప్రాబ్లం అంటే? కాదండి ఆయన జంగిల్ మీకు ఎక్కడని చెప్పారు భూమి అండి? దత్తాశ్రమం దగ్గర చెప్పారా? గిరిపురం పక్కన గిరిపురం ఆనుకునే జంగిల్ కూడా క్లియర్ చేయలేదండి. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి అలాట్ చేసింది ఎందుకని? ఏంటంటే 2 సైట్లు అక్కడ ఏంటంటే సార్ గిరిపురం ఆనుకున్న వైఎస్ఆర్ కాలనీ ఉంది సార్. ఆ ముందు ఏమన్నారు, మనం సర్వే నెంబర్కి రాసింది ఫిషర్మెన్ కాలనీ ముందు సైట్ అడుగుతున్నారు. రెండోది ఆ కాలనీ ఇప్పటికి రోడ్డు వైపు కూడా అక్కడ జంగిల్ క్లియర్ చేస్తాం. నెంబర్ ఇచ్చిన తర్వాత క్లియర్ చేస్తాం. సర్వే నెంబర్ ఇవ్వలేదు. సర్వే నెంబర్ వస్తుంది కదా, ఇబ్బంది ఉంది. రేపు స్టార్ట్ చేయండి. రావు గారు రేపే స్టార్ట్ చేస్తాం. అంటే అది సముద్రం వెనక్కి వెళ్ళినటువంటి ప్రాంతం కాబట్టి దానికి సర్వే నెంబర్ రాలేదని మళ్ళీ ఇవన్నీ బాగలేదు కదా రోజులు. ఎవరికి పడితే ప్రతివాడు ఇప్పుడు కోర్టుకు వెళ్ళి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారు కదా. అందుకని ఎంఆర్ఓ గారు మనకెందుకులే సర్వే నెంబర్ రావాలి, సర్వే నెంబర్ కొత్తగా సర్వే నెంబర్ ఇవ్వడం కోసం పైకి రాశారు. అయినా మేమన్నాడు ఆర్డీఓ గారు కూడా నా పక్కనే ఉన్నాం, అందరం కలిసి ఉన్నాడు. రేపు పని మొదలెట్టేసి చేయమంటున్నాం. వెంటనే రేపు జంగిల్ క్లియరెన్స్ చేసి పండుగలోపు ఇచ్చేస్తారండి, ఇబ్బంది లేదు. అలాగే పాత ఇళ్ళకి కూడా మీకు పట్టా అంటే మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఇన్నేళ్లుగా మీకు పట్టా లేదని అంటున్నారు కదా, ఆ పట్టా కూడా మీకు ఇచ్చేస్తున్నాం. రేపు మీ కొత్త వాళ్ళకి ఇచ్చేప్పుడు పాత వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం. రైట్, సార్. ఎవరు ముందు జంగిల్ క్లియరెన్స్ చేసేసేది. సార్ నమస్తే అండి. అమ్మ నమస్కారం అండి. హలో అమ్మ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తమకి. అమ్మ తమ పేరమ్మా? హసీనా గారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు? చింతకొండపాలెం. చెప్పండి అమ్మా. ఏం లేదండి, మేము చాలా సార్లు ఇళ్ల స్థలాలకు పెట్టుకున్నామండి, అయినా మా పేరు రావట్లేదండి. మీ ఆధార్ కార్డు నంబర్ చెప్తారమ్మా? చెప్పానండి, ఇద్దరికి చెప్పాను. నాడు చెప్పారు, ఏమైంది నాడు ఆధార్ కార్డు చెప్పారంట కదా, ముందు కాల్ చేశారంట కదా, నేను రాకముందు కాల్ చేశారంట కదా, అదేమైంది? ఇప్పుడు చెప్పానండి. ఇప్పుడు చెప్పారా? ఓకే ఓకే, చూస్తున్నారు, ఒక్క నిమిషం అమ్మా. సరే.
మీకు ఇల్లు అంటూ లేకపోతే, అసలు స్థలం అంటూ మీకు ఎక్కడ లేకపోతే 100కి 100 రూపాయలు ఇచ్చి తీరుతారమ్మా, ఇబ్బంది లేదు. ఎందుకంటే బందరపట్నంలో 16,000 మంది పైచీలకి మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారమ్మా, ఏది అపార్ట్మెంట్లు కాకుండా. అదేదేమ్మా, అందుకే అన్నాను. ఏమైందండి? ఇంటి అమ్మ ఇప్పుడు మీకు లేకపోతే 100కి 100 రూపాయలు ఉండి తీరుతుందండి, మీకు అనుమానం ఒక్కర్లు అయినా ఒక 10 సెకండ్లు మీకు చెప్తానమ్మా, చూస్తున్నారు. అంటే అది ఇప్పుడు అస్గర్ గారికి వస్తుందా, లేకపోతే అటు మన అంటే 33వ సచివాలయం 32వ సచివాలయం అమ్మా? 33వ సచివాలయం అయితే అట్లా కనపడిందండి? కాదు, చూస్తున్నారు, కంప్యూటర్లో చూస్తున్నారమ్మా. ఉందా? ఒక్క నిమిషం. ఎందుకు ఆవిడ అనర్హత ఎందుకు అమ్మా? అందుకైతే ఏమన్నా ఇల్లు లోన్ తీసుకున్నాం అమ్మా మీ పేరు మీద? అంటే మా అత్తయ్య గారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది లోన్ లేదు, అత్తయ్య గారి పేరు మీద కాదు, మీ పేరు మీద ఉందంట. మా పేరు లేదండి. ఉంది, అదే కంప్యూటర్లో కనపడుతుందమ్మా. నా పేరు మీద అపార్ట్మెంటా ఇల్లు అమ్మా? ఇంటి లోన్ తీసుకున్నారా? హౌస్ తీసుకున్నారు అమ్మా. బహుశా 2 పేర్లు పెట్టేమన్నా ఇల్లు కట్టారేమోనమ్మా కొంపదీసి. లేదండి, లేదా అత్తగారు మీరు కలిసి ఒకే రేషన్ కార్డు మీద ఉన్నారా? లేదు, మాకు రేషన్ కార్డు వేరే. ఇప్పుడు జగన్ గారు వచ్చాక వచ్చిందా, పాత రోజుల్లో ఉందా? మాకు వచ్చి 10 సంవత్సరాలు అయిందండి. అప్పుడు మీ దాంట్లో మీ అత్తగారు కానీ ఉన్నారా? లేదండి. ఇల్లు ఎవరి పేరు మీద శాంక్షన్ వచ్చిందండి? మీరు లైన్లో అత్తగారి పేరు కాదమ్మా, మీ పేరు మీద ఇల్లు కట్టారు, లోన్ తీసి కట్టారని రికార్డు చెప్తుందమ్మా. పేరు పూర్తి పేరేమో చెప్పండి. అదే చెప్తున్నారండి, అదే అంటే మరి మొహమ్మద్ హసీనా బేగం మీ పూర్తి పేరు? అవునండి. మీ పేరు మీద గవర్నమెంట్ దగ్గర ఇల్లు కడుతున్నామని లోన్ తీసుకున్నారనేది రికార్డులో చెప్తుందమ్మా. అంటే మీ పేరు మీద ఏమన్నా మీ మరిది గారు కానీ మీ బావగారు కానీ ఎవరికన్నా ఇచ్చి కట్టించుకున్నారేమోనమ్మా? సరే ఓకే. హలో, నమస్కారం అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో 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 కాగా లేట్గా కూడా కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారా? హలో, లేదు. కాల్ కనెక్షన్ ఇమ్మని చెప్పు. కాల్ కనెక్ట్ చేయమని. అమ్మ నమస్తే. హలో హలో హలో, నమస్కారం అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం సార్, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. తమరి పేరు? నా పేరు జగదీష్ అండి, రాయవెల్లూరి జగదీష్. చెప్పండి జగదీష్ గారు. ఇది మా అమ్మమ్మ గారికి ఇల్లు పెట్టాం సార్, అది రాలేదు. అమ్మమ్మ గారి ఆధార్ కార్డు ఏమైనా చెప్పగలరా? చెప్తున్నాను సార్, చెప్పండి అండి. 6819 30 85 04. చెక్ చేస్తున్నాను ఒకసారి. 68 19 19 308504. అంతే సార్. ఈలోపు చెప్తా ఉంటాను. ఏ పేటలో ఎక్కడుంటారండి అమ్మమ్మ గారు? ఇది అమ్మమ్మ గారు రాజపేటలో ఉంటారు సార్. రాజపేటలో సచివాలయం అడిగాను సార్. అది ఎక్కడెక్కడ? రాజపేటలో ఏ సచివాలయం కింద వస్తుందండి అమ్మమ్మ గారు ఉండేది? 36వ సచివాలయం ఉంటుంది సార్, మామిడితోటలో. 36వ సచివాలయం. ఓకే. ఏమన్నారు వాళ్ళు? ఏం చెప్పారు? అంటే ఇది ఆల్రెడీ ఏదో ఉందని చెప్తున్నారు, ప్రాపర్టీ ఏదో
ఉందన్నారు. అండ్ ఏంటంటే ప్రాపర్టీ ఏమి లేదు ఆవిడ పేరు మీద. వెరిఫికేషన్ మొత్తం చేయించినా కానీ ఏమి లేదని చూపిస్తుంది. కానీ ఏంటంటే సచివాలయంలో అడిగితే ప్రాపర్టీ ఏదో ఉందని చెప్తున్నారు. సరే అది కొంచెం ఉండండి, ఇప్పుడే చెప్పేస్తాం మీకు లైన్లో ఉంటే. నేను ఒక పని చేస్తానండి. ఇది మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా? అదే ఫోన్ నెంబర్ రాసుకున్నారా? జగదీష్ అని అయింది ఫోన్ నెంబర్ చెప్పండి జగదీష్ గారు ఒకసారి మీది. 7093 74 24 24 63 సార్. 7093742463. అంతే సార్. నేను మీకు ఇదంతా కనుక్కొని రేపు సాయంత్రానికల్లా విషయం చెప్పి, ఒకవేళ మీరు చెప్పేది మా ఎంక్వైరీలో కూడా జెన్యూన్ అయితే కనుక 100% సైట్ ఇప్పించే బాధ్యత మాదండి. ఓకే సార్. రైట్. లేదు ఇవ్వలేకపోతే కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నామో ఈ కారణం, ఇదిగో మీకు పలానా చోట ఇల్లు ఉంది, లేకపోతే మీదిగో ఇది ఉంది, ఈ స్థలం ఉంది, అందుకని మీకు ఇవ్వట్లేదు, లేకపోతే మీ పేరు మీద ఇల్లు ఉంది మీ అమ్మగారి పేరు మీద, ఖచ్చితంగా చూపించి మాత్రమే రద్దు అంటే మిమ్మల్ని ఇన్ఎలిజిబుల్ అని చెప్తాం. చూపించలేకపోతే మాత్రం 100కి 100 రూపాయలు మీకు స్థలం ఇచ్చి తీరుతామండి. సార్ ఒక్క నిమిషం సార్, ఇంకో ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి జగదీష్ గారు. అది అమ్మమ్మకి పెన్షన్ కూడా పెట్టామండి, అది ఎంతవరకు పాస్ అయిందని ఏంటని ఒకసారి కనుక్కొని చెప్తారా సార్? పెన్షన్ ఒకసారి చూస్తున్నారు, ఒక్క నిమిషం. అది కూడా ఇప్పుడు మీకు చెప్తానండి, ఒక్క నిమిషం. మీకు ఫోన్ చేసి చెప్తారు. పెన్షన్ పరిస్థితి కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఏంటి చెప్పండి, ఏంటి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూస్తావు? ఫోన్ చేసి చెప్తారండి. ఇప్పుడే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మీతో ఫోన్ చేసి పెన్షన్ దాని స్థితి ఏంటో ఇప్పుడే చెప్తారు. ఖాళీ హలో అమ్మ, నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ. తమరి పేరమ్మా? భోగిరెడ్డి నాగశిరీష. చెప్పండి అమ్మా. కారణం ఏమన్నా చెప్పారమ్మా? కారణం ఏం చెప్పారమ్మా మీ వాలంటీర్ గారు? అది వాస్తవం అవాస్తవా? ఒకసారి మీ ఆధార్ నంబర్ ఉందా చెప్తారమ్మా? ఇప్పుడు మనకి ఏమండి, తల్లిగారు ఆధార్ కావాలా, పిల్లల ఆధార్ కావాలా? తల్లి అమ్మఒడి పడిన తల్లిగారు ఆధార్ నంబర్ కావాలి. 977 5 2 5 అమ్మ. శిరీష్ గారు 977 55 అంతేనా? ఉత్తి 5 8 3 రోళ్ళు 977 58 3 రోళ్ళు 0402. ఒకసారి నంబర్ చెప్తాను, ఒకసారి మళ్ళీ చూడండి అమ్మ. ఒకసారి అమ్మఒడి ఎలిజిబుల్ పెండింగ్ ఉందా అమ్మ? మీకు ఖచ్చితంగా డబ్బులు పడి తీరుతాయమ్మా. ఎలిజిబులే, మీరు వస్తాయి, డబ్బులు వస్తాయి. చెప్పమ్మా, చెప్పండి. అంటే అమ్మఒడి రేపు 9వ తారీఖు కదా పడేది. జనవరి 9. ఇవాళ జనవరి 9 కాదు కదమ్మా శిరీష్ గారు. మీకు నిరుడు పాడు ఎందుకు పాడు? ఏ పొరపాటు అంటే ఏమైందంటే, కిందటిసారి బ్యాంక్ కార్డు అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు కొట్టినా, ఆధార్ నెంబర్ తప్పు కొట్టినా, స్కూల్లో వాళ్ళు మీ పేరు పూర్తి చేసేప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమైనా ఒక అంకె తప్పున్నా, లేదా బ్యాంక్ అకౌంట్లో ఐఎఫ్ఎస్ కోడ్ కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ ఏది తప్పు కొట్టినా కూడా పెండింగ్ పడినాయి. అలాంటివన్నీ కూడా మీకు ఖచ్చితంగా రేపు 9వ తారీఖు పడతాయమ్మా. ఇబ్బంది లేదు, పడతాయమ్మా. మీకు పడతాయి. రేపు 9వ తారీఖు జగన్ గారు బటన్ నొక్కుతాడు, మీకు డబ్బులు పడతాయి. ఆధార్ నంబర్ చెక్ చేసుకోండి ఒకసారి. స్థలం సేమ్ ఆధార్ ఉంది కదా. ఒక్కసారి ఎట్ ఏ టైం అందరూ మీరు అన్ని డిపార్ట్మెంట్స్ కొట్టేసేయండి. ఆధార్ చెప్పంగానే అన్ని పథకాలకు కొట్టేయండి. 9775 822 0402. ఏ పథకానికి ఆ పథకానికి కంప్యూటర్లు పెట్టుకోవడం, కొట్టేటేస్తుంది.
టేబుల్ మీద పెట్టుకో బాబు. ఎంఆర్ఓ గారు పక్కన కూర్చోండి మీరు. అటు ఎంఆర్ఓ గారు పక్కన కూర్చో, టేబుల్ మీద పెట్టి కూర్చో బాబు. ఏం బాబు ఓవర్ యాక్షన్ అది, కూర్చోమన్నప్పుడు కూర్చో. ఏమండి, ఏ సచివాలయంలో ఉన్నారు? నంబర్ కనపట్లేదా? అమ్మ మీరు ఇంటి స్థలానికి మీకు అర్హులే, మీకు పట్టా ఇస్తామమ్మా. 13వ సచివాలయం మీది అంటే భాస్కర్పురం ఏరియానమ్మా ఉండేది? అవును, 13వ సచివాలయం మీది, మీకు ఇళ్ల స్థలం ఇస్తామమ్మా. రేపు సంక్రాంతి లోపు మీకు ఇళ్ల స్థలానికి అర్హులే, సంక్రాంతి లోపు మీకు ఇస్తామమ్మా. సంక్రాంతిలో పట్టా ఇస్తాం. మార్చి ఆఖరు ఏప్రిల్ మాసంలో స్థలం కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సరే అయితే ఉంటామమ్మా. అయితే ఉంటామమ్మా, నమస్తే అమ్మా. నెక్స్ట్ కాల్ ఉంటే ఇచ్చేసేయండి. అది కూడా చెప్తాం. నమస్కారం అండి. హలో హలో అమ్మా, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, తమ పేరు? సుశీల్ గారు, వెలికట్ల సుశీల్ గారు. చెప్పండి అమ్మా. మరి ఇప్పుడు ఏమన్నారు? ఒకసారి మీ ఆధార్ నంబర్ చెప్తారమ్మా గబగబా. అమ్మ ఎలిజిబులే. పాతది ఇది రెండు కలిపి రేపు 9వ తారీఖు జగన్ గారు బటన్ నొక్కుతారు, డబ్బులు పడతాయి. లేదంటే మీరు ఇమీడియట్గా మీ వాలంటీర్తో కంప్లైంట్ చేయండి. లేకపోతే నా తరపున ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, మీకు ఆయనకి చెప్పినా కూడా నేను సీఎం గారి ఆఫీస్లో దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఇప్పుడైతే మీకు పడుతుందని చెప్పానే, మా లెక్కల ప్రకారం అయితే రేపు 9వ తారీఖు మీకు డబ్బులు పడతాయి అమ్మా. చెప్పండి అమ్మా. హలో అమ్మా చెప్పండి. మాది తెలుగుదేశం పార్టీలో స్థలం వచ్చింది సార్, మాకు G+3. అమ్మా G+3 ఎంత డబ్బులు కట్టారు మీరు? 500 డీడీ కట్టారు సార్. మాది 500 డీడీ కట్టారు. ఒకసారి అమ్మఒడి అది ఒకసారి ఆధార్ నంబర్ చెప్తారా ఒకసారి? చెప్తా. సుశీల్ గారు తొందరగా చెప్పమ్మా. 73. హలో, ఆధార్ నంబర్ అమ్మా. సుశీల కాదండి, నా పేరు వెలికట్ల సుధారాణి. నాకు సుశీల అని చెప్పినట్టున్నారు. అయిపోయింది సార్ అమ్మఒడి, మా తోడుకోళ్ళ. మనిషి మారిపోయారా మీరు? ఒకే కాల్లో మనిషి మారిపోయారా? సరే చెప్పండి అమ్మా. అర్థం కదా, మీరు చెప్పండి అమ్మా. మీరు మీ ఆధార్ నంబర్ చెప్పండి. ఎవరికి ఇంటి స్థలం గురించి వాళ్ళది ఆధార్ నంబర్ చెప్పండి. ఆధార్ 73. చెప్పండి అమ్మా. 7312 20 46 30 36. హలో, కాదు అపార్ట్మెంట్ అండి. ఇవిడిది అపార్ట్మెంట్. 500 రూపాయలు కట్టారు అపార్ట్మెంట్. టిట్కోలోకి వెళ్ళండి. ₹500 కట్టారు అమ్మ. నీకు రేపు మొత్తం ఎంక్వైరీ చేసి నా తరపున మా వాళ్ళు ఎవరో, మా పిఏనో లేకపోతే మా వాళ్ళు ఎవరో కూడా వచ్చి మీకు మొత్తం విడమర్చి అంతా చెప్తారు ఒకసారి రేపు. సుధారాణి గారు రేపే చెప్తాం అమ్మ. రేపు సాయంత్రంలోపు మీకు విషయం అంతా చెప్తాను. ఓకే అమ్మ. ఇంకో కాల్ ఉంటే ఇవ్వండి. హలో హలో
సార్ నమస్తే సార్. నేనండి మొన్న ఇచ్చాము. నమస్కారం సార్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొన్న ఏమి ఇచ్చారంటారు? మొన్న హలో చెప్పండి చెప్పండి. కోసం పట్ట రాలేదని వచ్చాం సార్, ఆఫీస్కి వచ్చాం సార్. పట్టా రాలేదంటే అప్పుడే కాదు కదా, ఇంకా టౌన్లో ఇంకా మొదలు పెట్టలేదు కదా. మీకు వస్తుందా అంటే? మీ పేరండి? పేరు హసీనా అండి. హసీనా? ఇందాక మాట్లాడారు ఆ హసీనా గారేనా? అదే ఇన్నాడు. నిజాంపేట అమ్మా. చెప్పండి చెప్పండి అమ్మ. ఆధార్ నెంబర్ అని చెప్తారా హసీనా గారిది? అమ్మ ఇంటి స్థలం అయితే వస్తుందమ్మా, ఖాయంగా వస్తుంది. 44వ సచివాలయం కదా మీది? ఒకసారి ఆధార్ నంబర్ చెప్పాము. 49లో ఉంటున్నారు ఇప్పుడు కొత్తగా. మీరు ఎక్కడున్నా ఇస్తారు, మీ పట్టా మీకే ఇస్తారు. ఎవరికి మీ ఫోటోతో సహా ఉంటుంది, దాని మీద మీ ఫోటో కూడా అతికిస్తారు. ఎవరికి వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వటానికి కూడా లేదు. లేదు ఉంది. నేను చెప్తాను కదమ్మా, నేను ఇస్తాను, నాది బాధ్యత. మాకు కనపడుతుంది మా దగ్గర. అంటే నా దగ్గర 16,000 పేర్లు మొత్తం నా దగ్గర ఉంటుంది. మీకు అది టౌన్లో ఎక్కడున్నా కూడా నాకు కనపడుతుంది, నేను మీకు ఇస్తామని చెప్తున్నాను కదమ్మా. అమ్మ ఇస్తున్నాను, నన్ను చొక్కా పట్టుకున్నాను చెప్తున్నాను, నేను ఇస్తానమ్మా. నీ పేరు కనపడుతుంది, నువ్వు అర్హురాలు అని కనపడుతుంది, నీ పట్టా కనపడుతుంది నాకు. ఇప్పుడు నా పక్కన అంతా మొత్తం అంటే నీ కెమెరాలో కనపడట్లేదు కానీ మొత్తం అంతా కంప్యూటర్లు వేసుకుని బోళ్ళంత మంది కూర్చున్నారు ఇక్కడ. నీ పట్టా వస్తుంది, పట్టా ఇస్తామమ్మా. పండుగ లోపు నీకు పట్టా ఇస్తాం హసీనా గారు. అలాగే అలాగే. అక్కర్లా, మీ పేరు కనపడేస్తుంది మాకు ఇక్కడ, అన్నీ ఉన్నాయి మా దగ్గర. రైట్ అమ్మ. హలో హలో అమ్మ, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. అమ్మ తమరి పేరు చెప్తారా? जी बोलिए, आपका नाम बोलिए जी. अब्दुल हसीना. अब्दुल हसीना जी. तकलीफ क्या है जी, मुझे क्या बोलना चाहते हैं आप? आधार नंबर చెప్తారా? 39 19 32 94 3394. 3919 32 94 3394. టిట్కో అమ్మ, మీకు టిట్కో ఇల్లు వస్తుంది. ఎన్ని అడుగులది ఇల్లు? లైన్ అమ్మ ఏమైందంటే అక్కడ అనుకున్నాం కదా, నిన్న టీవీలో మీకు చెప్పాం కదా, ఏది 4170 మంది దగ్గర డబ్బులు కట్టించుకుని 2308 అపార్ట్మెంట్లే పనులు మొదలుపెట్టారు, మిగతా వాళ్ళు పనులు మొదలు పెట్టలేదు. దానికోసం వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇస్తున్నామండి. ఏదైతే మీరు డబ్బులు కట్టారో మీ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తారండి. మీకు ఇంటి స్థలం ఇస్తారమ్మా. ఎందుకంటే మీరు డబ్బులు కట్టిన మొత్తం బందర్ మున్సిపాలిటీలో డబ్బులు కట్టించుకున్నదేమో 4170 మందికి డబ్బులు కట్టించుకున్నారమ్మా. దాంట్లో 2308 మందికి అపార్ట్మెంట్లు పనులు మొదలు పెట్టారు. మిగతా వాళ్ళకి పనులు మొదలు పెట్టలేదు. వాళ్ళందరికీ అందులో మీరు మొదలు పెట్టని అంటే మీ నంబర్ మొదలు పెట్టిన లిస్టులో ఉంది. అందుకోసం మీకు ఇంటి స్థలం ఇచ్చేస్తున్నాం అమ్మా. జగన్ గారి ఇంటి స్థలం ఇస్తున్నారమ్మా. చెప్పండి అమ్మా. జబార్పేట దర్గా స్థలం టెక్కేలం. చెప్పండి అమ్మా.
నేను మాడపాటి వెంకటేశ్వర గారు ఈ 2-3 రోజులు వస్తాము, వచ్చి చూసి ఏం చేయాలి చేస్తాము ఒకసారి. అర్థమైంది నాకు అర్థమైంది. మీ టెక్కా సమస్య అంతా నాకు అర్థమైంది. నేనే వస్తానమ్మా, రేపు ఎల్లుండిలో వస్తాను పొద్దున్నే. నేను వస్తాను టెక్కేలకు వస్తాను, నేను వస్తాను. టైలరింగ్ అంటే టైలరింగ్ అనేది అమ్మా ఇంట్లో కూర్చుని కుడితే రూల్ లేదమ్మా. మనం ఏదన్నా ఎక్కడన్నా చిన్న బడ్డీ కొట్టి పెట్టుకున్నాం, లేకపోతే ఏదన్నా షాప్ అద్దెకి తీసుకున్నాం. షాప్ అంటే డబ్బులు కట్టగలిగే వాళ్ళు షాప్ అద్దెకి తీసుకుంటారు. డబ్బులు కట్టలేకపోతే బడ్డీ కొట్లో ఉన్న ఎక్కడ మెషిన్ పెట్టి కుట్టుకునే వాళ్ళకే లేదంటే బడ్డీ కొట్టు అవన్నీ కనపడి ఉండవు, ఇంట్లో కుడతా ఉంటుంటారు మీరు. అది ఇంట్లో ఉంటే ఇవ్వట్లేదమ్మా. అయినా నేను ఒకసారి కరెక్టే ఒకసారి నేను అంటే గవర్నమెంట్ రూల్ ఏముందంటే బడ్డీ కొట్లో కానీ లేదా ఏదైనా షాప్లో కానీ అనేది ఉంది. అయినా ఒకసారి నేను మళ్ళీ ఒకసారి అట్లా ఒక్కరికి ఇద్దరికి అట్లాగా ఉన్న మెరిట్స్ అంటే మనం రాసిన దాన్ని బట్టి ఎంక్వైరీలో వీళ్ళు రాసిన దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అయినా నేను చెక్ చేసుకుంటాను, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. ఈ ఇళ్ళ గురించి అయితే మాత్రం నేను టెకేలోకి వస్తానమ్మా, మాడపాటి వెంకటేశ్వర నెంబర్ పెట్టుకుని వస్తాను. లేదా మీరేం వరి అవ్వకండి. పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదవాడికి ఇబ్బంది జరగదు, నేను వచ్చి దాన్ని సార్ట్అవుట్ చేస్తాను. నేను నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది, అందుకే నేనే వస్తానంటున్నా కదా. చేయూత పడలేదమ్మా, ముస్లిమ్స్ పడతాయమ్మా, మొత్తం పడతాయి. ముస్లిమ్స్ ఆగినాయి టౌన్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద. అంటే ముందేమైందంటే ముస్లిమ్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో తీసుకోమని ముందేదో రూల్స్ పెట్టారు. వెంటనే జగన్ గారికి చెప్పంగానే దాదా గారు, మన కౌన్సిలర్ సత్యభా గారు, వీళ్ళందరూ అస్గర్ వీళ్ళందరూ నాతో చెప్పారు. చెప్తే ఇమీడియట్గా ముస్లిమ్స్ అన్ని సీఎం గారు చెప్పాం ఇట్లా ఆపుతున్నారంటే వెంటనే ముస్లిమ్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదు, పేరు బట్టి ముస్లిమ్సే కాబట్టి ఇచ్చేద్దామని చెప్పారు. ఆ డబ్బులు పెండింగ్ ఉన్నాయి, ఈ నెలలో పడతాయండి ఆ డబ్బులు కూడా. నమస్తే అమ్మా. రేపు పేటలోకి వస్తా కదా, వచ్చినప్పుడు మాట్లాడతా కదమ్మా. జీ వైర్లు టెకేల వైర్లు మార్చారా? వైర్లు కరెంట్ వైర్లు మార్చాలంటారా? ఏడీ గారు రాసుకోండి. ఏమండి మార్చామా మార్చాలా? మార్చేసామా? ఓకే సరే అయితే ఇంకోటి ఏంటమ్మా చెప్పండి అమ్మా. అది మా అమ్మగారు మా అక్కగారు ఇద్దరు కలిసి ఒకే కార్డులో ఉన్నారు సార్. ఆవిడకి భర్త లేడు, కార్డులో ఒకే కార్డులో ఉన్నారని స్థలం ఇవ్వట్లేదు సార్. ఒకే కార్డులో ఉంటే స్థలం ఆపరం అట్లా ఉండదే. ఒకసారి అలా కదమ్మా, అమ్మగారును ఇంకోళ్ళు ఉండేది వినమ్మా వినొక్కమ్మా. ఇప్పుడు ఒకే ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? మా అక్కను మా అక్క వాళ్ళ ఆయన లేదు. అవునమ్మా, అక్కగారు భర్త లేరు, అక్కగారును వాళ్ళ అక్కగారు వాళ్ళ అత్తగారు కలిసి ఉంటున్నారు. అవును సార్. ఎక్కడ ఏరియాలో ఉంటున్నారు? అది సమస్య సార్, అక్కడ ఎవరు పట్టించుకోండి. అక్కడ నాకు ఒక్కసారి నేను జోగి రమేష్ గారితో మాట్లాడి మీకు సానుకూలం చేస్తాను. మీ అక్కగారి ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా? చెప్పండి అమ్మా. మరి బంటిమిల్లి ఏ పేటలో ఉంటారు చెప్పగలరా? అక్కగారి పేరు చెప్పండి అమ్మా. షేక్ గోరిమా. ఓకే మసీదు వెనకాల చెప్పండి ఫోన్ నెంబర్. ఓకే సార్, నాకు ఒకసారి వివరం ఉండమ్మా. నేను జోగి రమేష్ గారితో చెప్పి నేను సరి చేయిస్తాను. నాకు ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. అమ్మా 61 అట్లాగే సరే అమ్మా. అయితే అట్లాగే ఒంటరి మహిళ ఒక ఇంట్లో 2 పెన్షన్లు రావు కాబట్టి అది కూడా రావట్లేదు అంటారు.
అదే మా అమ్మగారు. సరే ఈ నంబర్కి ఫోన్ చేసి కనుక్కుంటాలేమో, ఒకసారి కనుక్కుంటాం అంత. సార్ ఇంటికి చేయండి సార్, చాలా ప్రాబ్లం. అట్లాగేమో తప్పకుండా దాంట్లో ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా కూడా జోగి రమేష్ గారితో మాట్లాడి చేయిస్తాను ఒకసారి. ఓకే సార్. నమస్కారం. హలో, నమస్కారం అండి. అమ్మ, నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి అమ్మ. మరి అత్తయ్య గారిది. తమరి పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఉందా, వివరాలు ఉన్నాయా? చెప్పండి అమ్మా. మల్కాపట్నం అండి. 19వ సచివాలయం మీద మల్కాపట్నం. చెప్పండి అమ్మా. మీరైతే ఇంటి స్థలానికి అర్హత ఉంది, మీకు సంక్రాంతి లోపు ఇంటి స్థలం ఇచ్చేస్తామండి. అలాగేనండి. చెప్పండి అమ్మా. మాది కూడా ఉందా అండి? మీదే కదా, మీ గురించే కదా. మా ఇద్దరు వచ్చే వేరే వేరే, కాకపోతే మా అత్తయ్య గారిది అడిగాము, ఇప్పుడు నాది అడుగుతున్నానండి. మీ అత్తయ్య గారికి ఇందాక అడిగారు, అది ఉందని చెప్తున్నాం, మీకు కూడా అంటారు. మీ ఆధార్ నంబర్ చెప్తారా? ఆధార్ నంబరు 42 122 36 అమ్మా. 42122236 వరకు చెప్పారు అమ్మ. నా మాట వినపడుతుందా? వినపడుతుందండి. మళ్ళీ తర్వాత 4576 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చెక్ చేసుకోండి. 421222364576. తెలుగులో చెప్పనమ్మా. 42 12 22 36 45 76. అమ్మా, మీకు మీ అత్తగారికి మీకు ఇద్దరు అర్హతే, ఇద్దరికి పట్టాలు ఇస్తామమ్మా. అంటే ఈ ఒక ఇంటి పేట వల్ల ఇద్దరికి రాదు అని అంటున్నారండి. అందుకే. ఎవరు చెప్పారు తల్లి మీతో? ఇక్కడ వాళ్ళు అంటున్నారు. నువ్వు అక్కడ వాళ్ళ మాట నమ్మబాకు, నేను చెప్తున్నాను. మీకు మీ అత్తగారికి ఇద్దరికి పట్టా వచ్చింది. మీకు సంక్రాంతి లోపు మీ పట్టా కాగితం చేతిలో పెడతాం. రేపు ఏప్రిల్ మాసంలో మీ స్థలం మీకు తీసుకెళ్లి చూపిస్తాం. ఇప్పుడు మెరకతో వెళ్తున్నారమ్మా, పనులు ఉన్నాయి. 5 అడుగులు ఇప్పుడున్న స్థలానికి 5 అడుగులు మెరకతోలి ఆ స్థలం రాళ్లు పాతి మీకు అప్పచెప్తామమ్మా. నమస్తే అమ్మ. హలో. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. మీకు కూడా. తమరి పేరు? జాకీర్ ఉన్నీసా. చెప్పండి అమ్మా. వైఎస్ఆర్ కాలనీ. మేము పీకేఎం కాలనీలో ఉన్నప్పుడు నోబుల్ అన్న దగ్గర నేను అప్లికేషన్ ఫామ్ పెట్టాను సార్. నాకేమో ఇల్లు వచ్చింది సార్, నాకు క్యారెన్ నెంబర్ కూడా వచ్చింది. క్యారెన్ నెంబర్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు. అమ్మ నీకు ఇంటి స్థలం వచ్చింది అని చెప్పి వెళ్ళారు సార్. తర్వాత మాకు పీకేఎం కాలనీ నుంచి బందర్కోట సచివాలయానికి షిఫ్ట్ చేశారు సార్. షిఫ్ట్ చేస్తే ఇప్పుడు నా పేరు లేదు సార్, నేను పోరంపోక స్థలంలో ఇల్లు వేసుకుని ఉంటున్నానని వచ్చింది సార్. అంటే ఇప్పుడు మీరు అలా కాదమ్మా, ఇప్పుడు నోబుల్ కాలేజీ వెనకాల ఏమన్నా మనకేమన్నా ఇల్లు ఉందా? లేదు సార్, మేము రెంట్కుండేవాళ్ళం. అంటే దాంట్లో అంటే మన ఎంక్వైరీలో ఏంటంటే మీరు నోబుల్ కాలేజీ వెనకాల డొంకలో ఇల్లు వేసుకుని ఉంటున్నారు అనేది గవర్నమెంట్ ఎంక్వైరీలో ఉంది. అవును సార్, అదే పోరంపోక స్థలంలో వచ్చిందమ్మా అని చెప్పారు బందర్కోట వెళ్తే. లేదు సార్, నేను ఏ పోరంపోక స్థలంలో కూడా ఇల్లు వేసుకుని లేను సార్. ఆ కన్సర్న్ విఆర్ఓని ఎవరన్నా తీసుకోండి ఒకసారి. మీ ఆధార్ నంబర్ చెప్పాము ఒకసారి. ఉందా మన దగ్గర? ఉందా ఇప్పుడు లైన్లో ఉంది, ఆధార్ ఉంది. మీకు ఒకసారి ఇప్పుడే మీకు ఒక గంటలో మీతో ఫోన్లో మేము మొత్తం విఆర్ఓని అందరినీ కాన్ఫరెన్స్ కలిపి అతను మీ ఇల్లు ఎక్కడని, అతని ఎంక్వైరీలో ఎక్కడని చెప్పాడని మీకు వివరం చెప్తానమ్మా. ఒక గంటలో విఆర్ఓని, మిమ్మల్ని, మేము, ఎంఆర్ఓ గారు ముగ్గురు కాన్ఫరెన్స్ మాట్లాడతారు మీతో. రైట్. హలో, నమస్కారం. హలో. హలో సార్.
నా పేరు రేణుకరావు సార్. నమస్కారం రేణుకరావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను మల్లంపల్లి అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. మల్లంపల్లి నేను సమాధానం చెప్పలేను సార్. అంటే సార్ చిన్న ప్రాబ్లం సార్. అంటే మా ఊరు నుంచి కనెక్టెడ్ కోసూరు అంటే మొవ్వ లేదు చల్లపల్లి అంటే ఘంటసాల వెళ్ళే రోడ్లు అసలు మరీ దరిద్రంగా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లన్నింటికి డబ్బులు ఇస్తున్నారు బాబు తండ్రులు. అంటే మనకేంటంటే 2 వర్షాకాలాలు గట్టిగా రావటం, 2 సంవత్సరాలు 2 కూడా, అందులో మొన్న వర్షాలు చాలా సుదీర్ఘకాలం రావటం, అంటే ఎక్కువ టైం వర్షాలు పడటం, దానివల్ల రోడ్లు దెబ్బతిని బాగు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు, అన్ని మొదలు పెడతారు. టెండర్లు జరుగుతున్నాయి బాబు, జనవరి ఆఖరిలో పని టెండర్లు పెట్టడం, ఫిబ్రవరి మార్చిలో మొత్తం రోడ్లన్నీ వేస్తారండి. లైవ్ చూస్తున్నాను సార్. అందుకనే ఒకసారి నేను మా లోకల్ అంటే ఇటు వేరే ఎమ్మెల్యే గారితో నాకు అవకాశం రాక మీ దానికి కాల్ చేస్తున్నాను సార్, నోటీస్ చేద్దామని. మీకు అంటే నాకేంటి, నేను మంచిని కదా ఈ అటు ఇటు తిరుగుతూ ఉంటాను, మరి ఏదో ఒక మార్గం ఎంచుకోవాలి కదా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి. నేను ఈ మార్గాన్ని, ఇదొక మార్గాన్ని ఎంచుకున్నాను, అందుకోసం నేను మాట్లాడుతున్నానండి. అదే సార్, కొంచెం మీతో ఒకసారి ఒక మాట చెప్తే ఏమన్నా కొంచెం. తప్పకుండా మల్లంపల్లి నుంచి మల్లంపల్లి నుండి కోసూరు సార్, మల్లంపల్లి నుండి ఘంటసాల సార్, 2 లాస్ట్ 10 years మట్టి కూడా రోడ్లు ఇట్లాగే ఉన్నాయి సార్. లాస్ట్ 10 years మట్టి ఇట్లాగే. అట్లా నేను చూస్తున్నాను, మాట్లాడతాను, మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఆర్ఎంబీ వాళ్ళతో కూడా మాట్లాడతాను, పంచాయతీరాజ్తో కానీ. ఓకే సార్. అట్లా నమస్కారం. ఖాళీ ఉన్నాయి, ఖాళీ ఉంది. హలో, నమస్తే అండి. హలో సార్, నమస్తే సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. మీ పేరు? నా పేరు నరేంద్ర సార్. నరేంద్ర గారు, చెప్పండి నరేంద్ర గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చింతకొండపాలెం. ఎక్కడి నుంచి అండి? లక్కరాజు వారి. చెప్పండి సార్. అక్కడ పోలీసు సార్ ఒకటి 10 సంవత్సరాలు అయిపోయింది సార్, వైర్లు లాగలేదు. స్తంభం, దాని మీద చుట్టుపక్కల ఏమైనా స్తంభం నంబర్ ఏమైనా ఉందని, కరెంట్ అది పక్క స్తంభాలు కానీ? చెప్తాను. అంటే మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు 26 అనేది నంబర్ ఉంటుంది మీకు. మీ పక్కన మీ ఇంటి ఇప్పుడు వేసిన స్తంభం కాకుండా దానికి ముందు అటు పక్కన స్తంభం మీద 26 అని నంబర్ ఉంటుంది, ఒకసారి చూస్తారా? 28 ఇటు పక్క ఆపోజిట్ సైడ్. ఓకే, 28/127 సార్. అంటే మీకు దగ్గరలో, అంటే దగ్గరలో స్తంభం ఉంది? దాని దగ్గరలో స్తంభం సార్. సరే పోల్ నంబర్ అది గోసంగ రోడ్ నుంచి ఇటు వస్తుంది సార్, లక్కరాజు. అట్లా రోడ్ సార్. వైర్ లాగాల స్తంభాలకి, అంతే కదండి? అవును సార్, చాలా సంవత్సరాలు అయింది. అట్లాగే 10 years దాటిపోయింది సార్. సార్ ఇంకో ప్రాబ్లం సార్, పోలీసు 10 ఏళ్ళు అయిందా? పోలీసు 10 years అయిపోతుంది సార్. అప్పటి నుంచి ఆ రోజుల్లో నేను ఉన్నప్పుడు వేసింది అనమాట. అంటే స్తంభం నేను వేసి మళ్ళీ వైర్ కూడా నేనే వేయాలన్నమాట ఇప్పుడు. సార్ ఇంకో ప్రాబ్లం సార్, పోల్ నెంబర్, మున్సిపల్ పోల్ నెంబర్ 28/167. మీ ఫోన్ నెంబర్ చెప్తారా నరేంద్ర గారు? చెప్పండి గబగబా. 9290617171. ఓకే, మీ కరెంట్ వాళ్ళు మీతో మాట్లాడి మాక్సిమం ఒక వారం లోపు మీకు వైర్ లాగేస్తామండి. ఇంకోటి సార్, గోసంగం రోడ్ లో డ్రైనేజ్ ఒకటి చేశారు సార్ కొత్తగా. ఈ లక్కరాజు వారి నుంచి ఆ డ్రైనేజ్ దానికి కలుస్తుంది సార్. ఆ మెయిన్ డ్రైనేజ్ హైట్ ఉంది, ఇదేమో డౌన్ ఉంది సార్. వాటర్ ఏమో లాగట్లేదు అది. ఓకే, అయితే రంపసాగర్ ఉన్నారా? లేరు. ఏ గారు రాసుకుని, అంటే లీడ్ డ్రైన్ లేటెస్ట్ కట్టాం, దాని మ్యాచింగ్ పాత డ్రైన్ ఏదో ఉందంట, అది ఆ వీధిలో అది అవసరమైతే డ్రైన్ డిస్మాంటిల్ చేసి రైజ్ చేయటమా, లేకపోతే దాన్ని ఏం చేయాలి ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఫోన్ నెంబర్ కూడా, రేపు పొద్దునే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారండి మీ దగ్గరికి. సార్ ఇంకో ప్రాబ్లం సార్, దాని మీద ర్యాంప్ వేశారు సార్. ఆ ర్యాంప్ అదే మామూలుగా డ్రైనేజ్ కట్టారు సార్, దానికి ర్యాంప్ వేయలేదు. ఆ వెహికల్ పాస్ అవ్వాలంటే 4-wheel అనేది వెళ్ళలేదు సార్. రేపు మార్నింగ్ మున్సిపల్ ఇంజనీర్ గారు వరప్రసాద్ గారిని మీ దగ్గరికి వస్తారు ఫోన్ చేసి. ఆయన మీరు ఒకసారి అవన్నీ చూపించండి, తప్పకుండా ఏమేం కావాలో ఎన్ని చూసుకుని ఇమీడియట్ చేస్తామండి. ఓకే సార్, రైట్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్ చేసే, లేకపోతే కాల్ డైరెక్ట్ చేసేయండి. హలో హలో
హలో సార్, నమస్తేనండి. అమ్మ నమస్కారం అమ్మ. తమ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గాయత్రి అండి. గాయత్రి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. శుభాకాంక్షలు సార్. ఏ పేట నుంచి మాట్లాడుతున్నారు? మాది ఆరుగొల్లపాలెం అండి. చెప్పండి అమ్మా. ఆరుగొల్లపాలెం నుంచి. విషయం ఏంటి చెప్పండి అమ్మా. మాది రైతు భరోసా పడలేదు సార్. రైతు భరోసా పడలేదు. ఆధార్ నంబర్, రైతు గారి ఆధార్ నంబర్ ఏమైనా చెప్పగలరా? చెప్తానండి. చెప్పండి అమ్మా. 69 15 26 26 అమ్మా. 691526 21 90. మళ్ళీ రిపీట్ చేస్తాను. 691526152190. అంతేనండి. రైతు భరోసా పడలేదు. రైతు భరోసాను లివర్ తుఫాన్ వల్ల పొలాలు పాడవుతుంది కదండి, దానికి కూడా పడలేదండి. లేదు, లివర్ తుఫాన్కి పడిపోయినాయమ్మా డబ్బులు. పడలేదండి. ఈ రోజు మా నాన్నగారు బ్యాంకుకి వెళ్ళి చూస్తే ఏమీ పడలేదని చెప్పారండి. లేదు, ఒకసారి మీకు పొద్దున్నే అగ్రికల్చర్ ఆఫీసర్ మీ ఊళ్ళో సచివాలయంలో వ్యవసాయ అధికారి ఉన్నారు, వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తానమ్మా. నాతో మాట్లాడిస్తారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వివరాలను చెప్పి మళ్ళీ నాతో మాట్లాడిస్తారు. నేను పంపిస్తాను పొద్దున్నే. ఫోన్ నెంబర్ చెప్తామా గాయత్రి గారు? నాన్నగారు చెప్పు మీది వద్దులే. ఫోన్ ఉందిలేమ్మా. ఫోన్ రాసుకున్నారంటలే, అక్కర్లేదు. పొద్దున్నే అమ్మ చెప్పండి. మా నాన్నమ్మ హార్ట్ పేషెంట్ అండి. మమ్మీ వాళ్ళ ఆపరేషన్ చేశారు. తనకి మాకు సీఎం ఫండ్ గానీ తనకి పింఛన్ గానీ ఏమీ రావట్లేదండి. సీఎం ఫండ్ ఎందుకు అమ్మా? గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కింద చేస్తుంది కదమ్మా ఆపరేషన్. సీఎం ఫండ్ ఎందుకు వస్తుంది? ఇంకా కరోనా వల్ల చేయలేదండి. ఆరోగ్యశ్రీ కార్డు లేదండి. అర్జెంట్ అంటే మేము మామూలుగా చేపించాము. ఒక పని చేస్తానమ్మా. అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయండి, ఈ ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బులకి 2059 జబ్బులకి ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా గుర్తించి మనం ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి వాటికి డబ్బులు కడితే ఇవ్వనని చెప్పి నిర్ణయం తీసుకుని డిసెంబర్ 1 నుంచి ఆపేశారు. ఒక పని చేస్తాను నేను మీతో, మీరు చెప్పింది వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వారంలో వారికి చేరేసి, కరోనా అప్పుడు పెద్దగా అంటే చేయలేదు కాబట్టి దానికి కరోనా టైం వరకు ఏమన్నా బిల్స్ పే చేయడం ఏంటి అనేది ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్తానమ్మా. అట్లాగే మరి రేపు వ్యవసాయాధికారి గారు, విఆర్ఓ గారు, మీ ఊరు మున్సబ్ గారు ఇద్దరు కలిసి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి మళ్ళీ నాతో కూడా మాట్లాడిస్తారమ్మా. అదే తెలుసమ్మా నాకు. మా సెక్రటరీ గారు ఉన్నారా? తెలుసమ్మా, మన ఫణి వాళ్ళ ఊరు తెలుసమ్మా. అలాగే ఉంటామ్మా. ఇచ్చేయండి, నాకు కనెక్ట్ చేసేయండి. హలో అమ్మా, అదే తమ పేరు? రుక్మిణి గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మా? టీవీ సౌండ్ తగ్గించేయమ్మా. టీవీ సౌండ్ కట్టేయమ్మా. చెప్పండి అమ్మా. అమ్మా టీవీ సౌండ్ కట్టేయాలమ్మా. టీవీ అన్న కట్టే, టీవీ సౌండ్ అన్న కట్టేయమ్మా. లేదు చెప్పమ్మా. అంటే సార్ మా తమ్ముడికి లాస్ట్ ఇయర్ నుంచి కూడా అమ్మఒడి పడటం లేదు సార్. అమ్మగారి ఆధార్ నంబర్ ఏమైనా చెప్పగలరా? చెప్పండి అమ్మ. 75 26 20 89 44 09. ఇది అమ్మగారు ఆధార్ నంబరు. తమరు ఎక్కడి నుంచి మాట్లాడతా అని చెప్పారండి? వాడగోయి నుంచి. అటు మొక్కలది, వాడపాలెం పంచాయతీ మొక్కలది అమ్మా. ఓకే సరే అమ్మా. మీకు మనం అమ్మఒడికి పొద్దున్నే మీకు మాట్లాడతామమ్మా. పొద్దున్నే మా ఆఫీస్ నుంచి రేపు సాయంత్రం లోపు మీకు వివరాలన్నీ మాట్లాడతానమ్మా. అట్లా. నమస్తే అమ్మా. కాల్ ఇచ్చేయండి.
హలో సార్, నమస్కారం అండి. తమ పేరు? రాంప్రసాద్ గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. తమరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎక్కడి నుంచి చెప్తున్నారు? మాకు పోలూరు మండలం ఈ కొత్తపాలెం అండి. అయితే మాకు మన పెరిపోయి డబ్బులు అసలు ఏం పడలేదండి. కోడూరు మండలమా? పర్లేదు, ఒకసారి రైతు పేరు చెప్తారా? మీదేనా? ఏ గ్రామం అండి కోడూరు మండలంలో? వి కొత్తపాలెం. సరే సరే అండి. రేపు ఒకసారి వ్యవసాయ అధికారిని మీ దగ్గరికి పంపించి అది ఏం చేయాలి చేస్తాను. నేను మీ రమేష్ గారికి కూడా, సింహాద్రి రమేష్ గారికి కూడా బాధ్యత చెప్తానండి. ఏంటండి? ఏంటి అర్థం కాలండి? మీకేమన్నా అర్థం? సరే సార్, మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 95 94 92 37 27 27 94 92 27 35 34. సరే, మీతో ఫోన్లో మాట్లాడతాంలేండి. హలో అమ్మా, నమస్కారం అమ్మా. తమ పేరు? నా పేరు సుజాత సార్. సుజాత గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మా. తమరు ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు? రాజపేట చట్టమేరు సార్. చెప్పండి అమ్మా. మా వారికి పెన్షన్ పెట్టానండి. అది కరెంటు బిల్లు తేడా అని చెప్పి 1 year నుంచి రావట్లేదు సార్. మీ వారి ఆధార్ నంబర్ చెప్తారా? చెప్తాను సార్. చెప్పండి అమ్మా. 72 44 68 76 76 72 72 27 సార్. 72 44 68 76 72 27. అవును సార్, అవును. పెన్షన్ అంటే ఒకసారి చూడండి. ఒకసారి పెన్షన్ నేను నంబర్ కొట్టేప్పుడే మీరు వెళ్ళిపోవాలి కదా. మిమ్మల్ని కాదమ్మా, వాళ్ళ. అమ్మా, మీ వారి ఫోన్ నెంబర్ చెప్తారా సుజాత గారు? 9581 9581 30 86 26. మాది 37 నెంబర్ సచివాలయం సార్. సరే, ఒకసారి మొత్తం అంతా మేము చూసుకుని రేపు మిమ్మల్ని మా వాలంటీర్ అప్రోచ్ అవ్వటం, లేకపోతే మా సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ అడ్మిన్ ఎవరో కూడా వస్తారమ్మా. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి దీనికి ఏం చేయాలో సరి చేస్తాం. లేదు, మేము బాధ్యత తీసుకుంటారమ్మా, మీకు ఇబ్బంది వద్దు మీకు. ఓకే, నమస్కారం అమ్మా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. తమ పేరు? సార్, నా పేరు ఆర్ ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ అండి. ప్రవీణ్ గారు, మీరు ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు? సార్, నేను మల్కాపట్నం సార్, గవర్నమెంట్ హాస్పిటల్ మల్కాపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రవీణ్ గారు, నాకేం సమస్య ఏంటి? అయితే మాకు రీసెంట్ గా 4 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఓకే. ఇప్పుడు రేషన్ కార్డ్ కి అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది సార్. ఆధార్ నంబర్ చెప్తారా మీది? నంబర్ రాసుకుంటారా? చెప్పండి. 2532 25 32 76 39 76 39 18 69 18 69. ఇది ఆధార్ నంబరు. రైస్ కార్డు అప్లికేషన్ అంటే చూడండి ఒకసారి.
ఈ టేబుల్ మీదకి వచ్చేయండి, లేకపోతే ల్యాప్టాప్ ఈ టేబుల్ మీద పెట్టుకుంటే సులువు అవుతుంది కదా, అక్కడ ఒళ్ళో పెట్టుకుంటారు. అది ఇటు రమ్మని, ఇటు వచ్చామని, ఇటు రాజుగారు కొద్దిగా వెనకాలండి రాజుగారు. మరి ఎవరో ఒకళ్ళు కూర్చోయన్నా అక్కడ. ఏమైంది బాబు, ఏంటి వీళ్ళకి ఏం చెప్పాలి నేను ప్రవీణ్ గారికి? సార్ ఇది రేషన్ కార్డుకి అప్లై చేస్తే రిజెక్ట్ అని వస్తుంది సార్. రిజెక్ట్ అని వస్తుందా? అవును సార్, అంటే స్టేటస్ ఏం చూపించట్లేదు అని చెప్తున్నారు సార్ మా వార్డు వారంటీ. సరే అండి, రేపు ఒకసారి నాతో ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ నాతో ఉన్నారు. దీని మీద మేము డేటా అంతా చెక్ చేసుకుని ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి ప్రవీణ్ గారు. సార్ నా ఫోన్ నెంబరు సార్ 9490 61 ఎంతండి? 61 94 సార్. ఓకే, 9490618194. అవును సార్, అవును సార్. అట్లాగే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా రాసుకున్నారు. దీని మీద చూసుకుని మేము అందరం నోట్ చేసుకున్నాం. దీన్ని రెక్టిఫై చేసి ఏం చేయాలో మీకు ఇమీడియట్గా సానుకూలం అంటే, ఒకవేళ అభ్యంతరం అయితే ఇదిగో ఈ కారణంతో మీకు ఇవ్వట్లేదు అని చెప్పడం, లేదంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇప్పించే బాధ్యత 2 తీసుకుంటాం. సార్ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ సార్. చెప్పండి అండి. అంటే యాక్చువల్ గా ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ సార్ మా వైఫ్ది. అయితే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నయ్య గారు వీళ్ళు ముగ్గురు కలిసి దిగిన ఫోటో సార్. ఇది రేషన్ కార్డు ఎప్పుడుదో సార్ ఇది. ఆవిడ రేషన్ కార్డు అక్కడ గుంటూరులో దిగున్నారా? తర్వాత ఈ రైస్ కార్డు లైవ్ లో లేదు సార్, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చనిపోయారు సార్, వీళ్ళ అన్నయ్య వీళ్ళ నాన్నగారు కూడా. సో ఆవిడ ఇన్యాక్టివ్ సింగిల్ అవుతున్నారు, అక్కడ డిలీట్ అవ్వాలి అది. సరే సరే, వారి ఆధార్ నంబర్ చెప్తారా? వారి ఆధార్ నంబరు, వారి రేషన్ కార్డు ఎలిజిబుల్లో ఉందా కార్డు? మరి ఎలిజిబుల్ ఉంటే కార్డు ఇవ్వాలి కదా మనం. వచ్చిందా కార్డు? అంటే మీకు కార్డు వచ్చిందంటండి ప్రవీణ్ గారు, మీకు రేషన్ కార్డు వచ్చిందంట. మా ఫ్యామిలీ వైజ్ గా రాలేదని అని చెప్పారు సార్. ఉండండి, అది అసలు దాంట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయి కూడా ఇప్పుడే చెప్తాను. పేర్లు ఏమున్నాయి? శాంతకుమారి ఆవిడ పేరు. అయితే మీ ఇద్దరికి ఏముంది, మీ భార్య గారి పేరు లేదు దీంట్లో. మీరు సరాసరి నాకు సమస్య చెప్పేస్తే నేను ఇంత తిప్పలు పడకుండా ఉంటుంది. ఏమంటే నాకు మా అమ్మగారి కార్డు వచ్చింది, ఆవిడ పేరు ఎక్కట్లేదంటే దాని మీద మీరు గుంటూరు కారణం చెప్పారు కాబట్టి మీ భార్య గారు ఆధార్ నంబర్, మీ అత్తగారు మామగారి రేషన్ కార్డు నంబర్ చెప్తే మిగతా తిప్పలు నేను పడతాను. చెప్పండి. 86 51 72 87 53 72. ఆవిడ పేరు చెప్పలేదు. కాదు చంద్రబాబు గారు, మీ మిసెస్ పేరు వినపడలేదు నాకు క్లారిటీ. మనీషా గారా? ఓకే ఓకే. మీ అత్తగారు మీ కార్డు పేరు చెప్తారా? రేషన్ కార్డు నంబరు, గుంటూరు జిల్లాది ఏమైనా ఉందా మీ దగ్గర? అది ఆధారం చెప్పండి. చెప్పండి అండి. WA 29 సార్. ఓకే ఓకే. ఒకసారి దీనికి ఏమేం చేయాలో మేము రేపంతా దీని మీద కూర్చుంటామండి. రేపు ఎల్లుండి వారంలో రెక్టిఫై చేసి మళ్ళీ అప్లికేషన్ పెట్టించి ఈ నెలాఖరుకు వచ్చిన మీకు మీ మిస్సెస్ గారు కూడా కార్డులో ఎక్కించడానికి మేము బాధ్యత తీసుకుంటాం. పోతే మీకు ఇంటి స్థలం అయితే శాంక్షన్ అయింది, ఎవరు మనీషా గారి పేరు మీద ఇంటి స్థలం ఇస్తాం రేపు సంక్రాంతి లోపు. రైట్, నమస్కారం, ఉంటాం ప్రవీణ్ గారు. హలో, నమస్కారం అండి. హలో అమ్మ, నమస్కారం అమ్మా. తమరి పేరు? పరసా గోపాలమ్మ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి గోపాలమ్మ గారు, ఏంటి విషయం ఏంటి?
తమ నంబర్ ఏమని చెప్పుగా. ఆధార్ నంబర్ 48 39 08 94 09 87 48 39 08 94 09 87. ఇప్పుడు మనం వద్దంటే సైటు ఇవ్వగలమా ఏమండి? ఇప్పుడు టిట్కోకి అప్లికేషన్ పెట్టారు, డబ్బులు కట్టారు, నాకు టిట్కో వద్దు హౌస్ సైట్ కావాలంటున్నారు. అలాగా మాకు అది వద్దు అంటే మేము నెల 2000 కట్టుకోలేము, మళ్ళీ మిగతా డబ్బులు కట్టుకోలేము అయ్యి అంటున్నారు. సరే అమ్మ, అయితే నేను రాసుకుని మేము ఇంటి స్థలం పెడతా, అది రద్దు చేసి ఇది ఇంటి స్థలం పెడతాంలేమ్మ. అయితే సరే సరే ప్రయత్నం చేస్తానమ్మా ఒకసారి. అలాగే మీకు అది వద్దంటే రద్దు చేస్తే మీ డబ్బులు మీకే ఇస్తారమ్మా. ఇది జగన్ గారి ప్రభుత్వం కదా, మీకు ఇబ్బంది లేదు. కాకపోతే అది రద్దు అయ్యి స్థలం వస్తుందా లేదా అని నేను ప్రయత్నం చేస్తానంటున్నాను ఒకసారి. ఉంటాము, పొద్దున పూట ఉంటాం, లేదని నేను లేకపోతే మా పిఏలు ఉంటారు, నా కొడుకు ఉంటున్నాడు, అందరం ఎవరో ఒకళ్ళు ఉంటున్నాం అందుబాటులో. సార్ చూస్తానమంటే బాగా ఆలస్యంగా మీరు చెప్తున్నారు, ఎందుకంటే స్థలం కొనుగోలు చేసేయడం జరిగింది. ఇప్పుడు అపార్ట్మెంట్ రద్దు చేస్తే మళ్ళీ స్థలమా ఏంటనేది నేను ఒకసారి, నాకు అందుకే ఒకవేళ ఎవరైనా స్థలం వచ్చిన వాళ్ళు స్థలం వద్దు మాకు అపార్ట్మెంట్ కావాలనే వాళ్ళు ఎవరైనా దొరికితే పట్టుకుని చేయటమా ఏం చేయాలి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి అమ్మ కొంచెం. గోపాలమ్మ గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ మీకు. అమ్మ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇవ్వగలరా గోపాల్, మీ భర్త గారిది? ఫోన్ నెంబర్ 84. అమ్మ కొంచెం టీవీ తగ్గించేయండి అమ్మా. ఉందా, మా వాళ్ళు రాసుకున్నారంటలేమో, వద్దులేమో, మా వాళ్ళు రాసుకున్నారంట. ఫోన్ నెంబర్ రాసుకుంటా, మీకు ప్రయత్నం చేసి మీకు తొందరలో చెప్తానమ్మా. తప్పకుండా ప్రయత్నం చేస్తాను గోపాలం గారు. హలో హలో, తమ పేరండి? సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు మణికంఠ సార్. మణికంఠ గారు, హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు సార్. సార్ నేను బోట్లవానిపాలెం మంగళపూడి బీచ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. బోట్లవానిపాలెం? అవును సార్, బోట్లవానిపాలెం తాళపాలెం ఏరియా సార్. తెలుసు నాకు, నేను చాలా చేస్తున్నా కదా ఎమ్మెల్యే ఉద్యోగం, మీరు బోట్లవానిపాలెం తెలవకుండా ఎట్లా ఉంటాను చెప్పండి. బోట్లవానిపాలెం నుంచి ఫోన్ చేస్తారు, తమ సమస్య ఏంటి? సార్ మా ఊరు వీధుల్లో లైట్లు సంవత్సరం నుంచి వెలగట్లేదు సార్. ఇంకా బోట్లవానిపాలెం అట్లాగండి, తప్పకుండా రేపు రాత్రి లేదా ఎల్లుండి రాత్రి కల్లా మా తప్పు సరిదిద్దుకుంటామండి. మీరు చెప్పింది వాస్తవం అయితే ఖచ్చితంగా పొరపాటే మన్నించండి. రేపు రాత్రి లేదా ఎల్లుండి రాత్రి లోపు సరిదిద్దుకుంటాం. ఓకే సార్. తాళపాలెం సెక్రటరీ గారికి మేము ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా కానీ వారు సమస్య ఏం తీర్చట్లేదు సార్. అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్తున్నారు సార్. దేని గురించి ఆయనకి ఏం చెప్తున్నారు మీరు? మేము లైట్లు ఎరగట్లేదని చెప్పి నేను April 2 నుంచి ఆయన ఫోన్ చేస్తున్నాను సార్. ఫోన్ చేస్తుంటే ఆయన ఏదో ఒకటి అదే చదువు చెప్పి అది చెప్పి ఇది చెప్పి సమస్య ఏమీ తీర్చకుండా వెళ్ళేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత నేను చెప్తుంటే అది ఏమి గవర్నమెంట్ లైట్లు కాదు, ప్రైవేట్ లైట్లు ఏ పెడతాయి, లైట్లు వేయకూడదని చెప్తున్నారు సార్. అర్థం కాల, ప్రైవేట్ లైట్లు ఏంటి? ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి మణికంఠ గారు. 709 ఉందా మీ దగ్గర ఏమండి? అయ్యా సరే ఉందంటలేండి. రేపు మీకు పొద్దున్నే ఫోన్లో మాట్లాడుకుని పంచాయతీ సెక్రటరీ గారు లేదా ఎండిఓ గారు మీతో ఫోన్లో మాట్లాడతారు. రేపు రాత్రి లేదా ఎల్లుండి రాత్రిలో ఎట్టి పరిస్థితుల్లో మీకు లైట్లు బాగు చేయిస్తాం. ఉంటాం మణికంఠ గారు. థ్యాంక్ యూ సార్. హలో హలో
హలో, తమరి పేరండి? మాది నాగబాబు సార్. నా పేరు నాగబాబు గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు నాగబాబు గారు. చెప్పండి, ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు మీరు? అది గోకవరం నుంచి సార్. గోకవరం నుంచి. చెప్పండి నాగబాబు గారు. మా అమ్మగారిది ఆధార్ కార్డులో వయసు తప్పడింది సార్. ఆధార్ కార్డులో వయసు తప్పడితే ఇవాళ వయసు మారదు కదండి, అది మారటానికి అవకాశం లేదు. అంటే ఆవిడేమన్నా మరి ఆవిడకి స్కూల్ సర్టిఫికేట్ అట్లాంటివి లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే తప్పితే, అంటే ఒకవేళ మార్చుకోవచ్చు, కానీ మార్చింది గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రికార్డులోకి మారాలంటే కనుక స్కూల్ సర్టిఫికేట్ కానీ లేదా బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటే తప్పితే ఈ పెన్షన్లకు కానీ చేయూతకు కానీ వీటికి కానీ మార్పులు జరగవండి. రేషన్ కార్డు ఉంది సార్. రేషన్ కార్డులో 30 సంవత్సరాలు ఉంది. రేషన్ కార్డు కుదరదండి. మీకు వయసు ఆధార్ దిగేప్పుడు మన సొంతంగానే మనమే చెప్తాం నాకు ఇంత వయసు అని. మళ్ళీ వాళ్ళు దాన్ని మార్చాలంటే కనుక మన దగ్గర అయితే స్కూల్లో చదువుకున్నటువంటి సర్టిఫికెట్, లేదంటే కనుక పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ బర్త్ సర్టిఫికెట్, ఈ రెండు ఉంటే తప్పితే అది రాష్ట్ర ప్రభుత్వం రికార్డులో మారదండి. మీకు ఆధార్ మార్చుకోవచ్చు కావాలంటే ఇప్పుడు, కానీ దానివల్ల ఏ పథకానికి అది వర్తించదు. ఓకే, అట్లా నాగబాబు గారు. థ్యాంక్ యూ. ఏసీ ఆపే, మనం మొత్తం ఆపేయండి, ఏసీలో 2 ఆపేయండి. హలో, నమస్కారం అండి, తమ పేరు? రోహిత్ గారు, చెప్పండి రోహిత్ గారు. ఏమండి? నా రోహిత్ అని చేశారు మీరా? హలో, చెప్పండి. రోహిత్ అని నాడు మాట్లాడారు, డ్రైవర్స్ కాలనీ నుంచి మాట్లాడారు మీరా? చెప్పండి. ఏంటి కరెంట్ ప్రాబ్లం ఏంటండి? అంటే స్కూల్ అని చెప్పాను కదన్నా, స్కూల్ చుట్టూ ఇల్లు ఉన్నాయి మాది. 10 హౌస్ మొత్తం. కరెంట్ పోతే ఓన్లీ వాటి వరకే పోతుంది. కరెంట్ పోతే వాటి వరకే పోతుంది. వాటి కూడా కాదన్నా, మీ 10 ఏళ్ల వరకే, స్కూల్ చుట్టూ ఉన్న 10 ఏళ్ల వరకే పోతుంది అంటారు. ఒకసారి సర్వీస్ నెంబర్ ఏమన్నా చెప్తారా మీది రోహిత్ గారు? కరెంట్ సర్వీస్ నెంబర్. చెప్పండి అండి రోహిత్ గారు, లేకపోతే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. కరెంట్ నెంబర్, సర్వీస్ నెంబర్ చెప్పలేకపోతే. ఏంటిది, ఫోన్ నెంబర్ ఉందా రోహిత్ గారు? ఇప్పుడు మీరు అక్కర్లేదు, మీ ఫోన్ నెంబర్ మా వాళ్ళు నోట్ చేసుకున్నది ఉంది. అది కరెంటు ఏడీ గారు, ఏఈ గారు రాసుకుంటున్నారు. రేపు పొద్దున కరెంట్ లైన్ మ్యాన్ గారు వాళ్ళు మీకు ఫోన్ చేసి వస్తారు మీ దగ్గరికి. రైట్. రెండోసారి కలిసింది ఆయనకి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. తమ పేరు? నేను బిఎస్ఎన్ఎల్ శర్మ గారినండి. శర్మ గారు, చెప్పండి శర్మ గారు. హౌసింగ్ బోర్డ్ పార్క్ అని కథలో రోడ్డు మరి బాగుండలేదు సార్. హౌసింగ్ బోర్డ్ పార్క్ కావాలంటే సాయిబాబా గుడి రోడ్డా లేకపోతే పక్కన అపార్ట్మెంట్ రోడ్డా? అపార్ట్మెంట్ రోడ్ సార్. ఓకే, అపార్ట్మెంట్ రోడ్డు బాగాలేదు. టర్నింగ్ లోనేమో లైట్ కూడా వెలగట్లేదు. సాయిబాబా గుడి చివరిలో వస్తున్నా. అపార్ట్మెంట్ రోడ్డు బాగుండలేదు. ఎక్కడంటే లైట్ వెలగంది ఎక్కడండి? రైట్ సైడ్ సాయిబాబా గుడి టర్నింగ్ తిరుగుతుంది. సాయిబాబా గుడి స్ట్రైట్ గా వచ్చి రైట్ సైడ్ తిరిగేది, పార్క్ దగ్గర రైట్ కి తిరుగుతాం కదా అక్కడ. అట్లాగే అట్లాగే సరి చేస్తాం. లైట్ రేపు బాగు చేస్తాం. కొత్త లైట్ ఏం చేస్తామండి? నేను చూస్తానండి, 2-3 రోజులు వచ్చి మీ రోడ్డు చూసి మీతో మాట్లాడతాను. ఆ రోడ్డు వచ్చి చూసుకుని ఎస్టిమేట్ చేసి చేస్తామండి. అట్లాగే తప్పకుండా చేస్తాం. నమస్తే శర్మ గారు.
నాకు డైరెక్ట్ చేసేయండి. హలో 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 నమస్తే సార్. సార్ నమస్కారం అండి. తమరి పేరు? నా పేరు లంకేష్ శ్రీనివాసరావు సార్. గణపీని అంటారు. లంకేష్ సీని గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సీని గారు, ఏంటి సమస్య ఏంటో? మరి ఏం లేదు సార్, మన గత ప్రభుత్వంలో మా ఊళ్ళో బీసీ కార్పొరేషన్ వల్ల వస్తాయి 30,000 రూపాయలు డబ్బులు కట్టారా? 3,000 రూపాయలు డిపాజిట్ కట్టారు సార్. డీడీల రూపంలో తీసి. అవునా? డబ్బులు రిఫండ్ ఇచ్చేయమని చెప్పారు, చాలా చోట్ల ఇచ్చేసారు, చాలా చోట్ల మీకు ఇంకా రాలేదా? సార్ చాలా మంది వల్ల రాక డబ్బులు రాక డబ్బులు రిటర్న్ ఇచ్చేయమని చెప్పి జగన్ గారు చెప్పారు. ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి, జరుగుతున్నాయి. చెక్ చేసి కమిషనర్ గారు మీకు మ్యాక్సిమం ఈ వారం లోపు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారండి. అన్ని చోట్ల మండలంలో జరిగిపోయింది, రిటర్న్ జరుగుతుంది, పెడన మున్సిపాలిటీలో జరుగుతున్నాయి, బందలో కూడా జరుగుతున్నాయి అనుకుంటున్నాను. అందుకని ఏమైనా ఇప్పుడు కమిషనర్ గారు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి మీకు ఈ వారంలో ఇటు బస్సులో మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తారండి. చెప్పండి సీని గారు గబగబా. సార్ డ్రైనేజీ మీద బిడలు పోస్ట్ ఉంటుంది సార్. డ్రైనేజీ మీద రోడ్డుకి మార్జిన్ లో జాయింట్ చేసి సిమెంట్ బిడలు పోస్తున్నాయి సార్. మనకు అది కొన్ని చోట్ల పగిలిపోయింది సార్. అది ఆటోలు వెళ్ళాలన్నా కల్వర్ట్ స్లాబ్, కల్వర్ట్ బ్లాక్ పైన కవర్ కల్వర్ట్ స్లాబ్లు చూడండి సార్. ఏ బజార్లో ఏమైనా చెప్పగలరా? ఆ చిలకల దగ్గర మన చింతారామకృష్ణ గారి ఇంటి ముందే ఊరు సార్. చింతారామకృష్ణ ఇంటి దగ్గర ఒకటి, ఆ ఇంటి బ్యాక్ సైడ్ ఊరు సార్, తిప్పలూరు ఇంటి దగ్గర. ఓకే ఓకే. చింతారామకృష్ణ ఇంటి దగ్గర ఒకటి, చిప్పలవారి ఇంటి దగ్గర ఒకటి. తర్వాత మార్కెట్ మన ఢిల్లీ మేస్త్రి, ఢిల్లీ టైలర్ గారు ఉన్నారు కదా, అక్కడ షాపింగ్ సార్, వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి సార్. అలాగే రోడ్లు డ్రైనేజ్ లైట్ అంటే రోడ్లు పక్కన కొట్టారు సార్. 2-3 ఏళ్ళ కిందట ఈ డ్రైనేజ్ పైప్ లైన్ వేయటాక రోడ్ల డ్రైనేజ్ వేయటాక అంటారా? రోడ్డు బాగా కొట్టింది. డ్రైనేజీ వేయటానికే మా ఏరియాలోనే బాగా కొట్టేస్తారు. హై స్కూల్ వైపు 2 చోట్ల, నాగూరం గారి ఒకటిని, ఇటువైపు ఒకటి. ఆ 2 రోడ్లు కూడా గ్యాప్, ఒక అడుగు గ్యాప్ లో బద్దలు కొట్టారు. అవి పూర్తలేదు సార్. అంటే పని జరగలేదు. నువ్వు కూడా తాత్కాలికంగా నేర్పిస్తే రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అట్లాగే సార్ మాది ఒక చిన్న సమస్య సార్. హలో చెప్పండి నెట్టనా సార్. మా వార్డులో ఈ 150 నుంచి 200 ఓట్ల వరకు బందరగోట్లు ఉండిపోయినాయి సార్. ఇప్పుడు ఈ కొత్త లిస్టులోనే అది ఓట్లు బందరకోట్లోకి వెళ్ళి మా అయ్యానండి సార్. అది అయితే గతంలో మా వార్డులో మా మొక్క బందరకోట్లో కలిసింది కాబట్టి అప్పుడు ఉన్నాయనుకుంటే తప్పులేదు సార్. అది ఇప్పుడు ఏంటంటే మా వార్డు విడిపోయిన తర్వాత కూడా 200 ఓట్లు, దాదాపు 150 నుంచి 200 ఓట్లు బందరకోట 108-109 బూతులు ఉన్నాయి సార్. అది అదే నా ఇష్యూ ఉంది కదా, బై 1 2లు బై ఏ ఉంటే కంప్యూటర్లో జంప్ అయిపోయినాయి సాఫ్ట్వేర్లో. వాటి గురించి ఆయన చెప్తున్న ఇష్యూ సమస్య. అంటే అది ఆల్రెడీ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు దృష్టిలో ఉంది. అది దానికి మొన్న ఇప్పుడేమో రెక్టిఫై చేస్తున్నాం. అప్పుడు అంటే మొన్న ఈ ఓటు నమోదు దాంట్లో ఫార్మ్ 80 అని దాన్ని పెట్టమని చెప్పారు. ఫార్మ్ 80 అని ఫార్మ్ 80 పెట్టమని చెప్పి అన్నీ చెప్పారు సచివాలయం వాలంటీర్లు అందరికీ. చాలా వరకు అప్లై చేశారు ఇవన్నీ కూడా. అప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు రేపు జనవరి 25-26 తారీఖుల్లో మోస్ట్ 90 పాళ్ళు ఇవన్నీ సరైపోద్దని అనుకుంటున్నాం. ఇది మా దృష్టిలో ఉందండి, దృష్టిలో ఉంది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరం మాట్లాడుకునే మొన్న దీని మీద సచివాలయం వాలంటీర్ల ద్వారా ఇవన్నీ అప్లై చేయించాం. మీ ఫోన్ నెంబర్ చెప్పండి సీని గారు ఒకసారి. ఒకసారి మళ్ళీ చెప్పండి. 8688 931 805. అట్లాగే మీరు చెప్పింది ఏంటంటే వలాల డబ్బులు వెనక్కి కొట్టాలి. ఒకటి గిలకల్ దీంట్లోనే చింతారామకృష్ణ దగ్గర, చెప్పలవాళ్ళ ఇంటి దగ్గర, ఢిల్లీ మేస్త్రి ఇంటి దగ్గర, అట్లా మన నాగూరమ్మ ఇంటి దగ్గర, ఆ పక్కన ఇంకెయ్యో కల్వర్ట్లు దెబ్బతిన్నాయి. అట్లా డ్రైన్లు కడతాకి రోడ్లు బదలు కొట్టారు, వాటికి రిపేర్ చేయలేదని చెప్పారు. ఇంకోటేమో ఇదొకటి చెప్పారు ఓట్ల గురించి. ఓట్లది అవుతుంది, వాళ్ళ డబ్బులు వెనక్కి కొడతారు వారం రోజుల్లోపు. ఇవన్నీ కలవర్ట్ స్లాబ్లు వీళ్ళన్నీ కూడా మా మున్సిపల్ ఇంజనీర్ గారు ఈ 2-3 రోజుల్లో మ్యాక్సిమం రేపు 10వ తారీఖు లోపు మీ దగ్గరికి వచ్చి మీ వార్డులో అవన్నీ చూసుకుని అవన్నీ అంచనాలు తయారు చేసి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి కావాలో చూసుకుని అవన్నీ తయారు చేసి సరి చేస్తాం. రైట్, నమస్తే అండి.
సార్ నమస్తే అండి. హలో నమస్కారం సార్, తమ పేరు? సాయి కుమార్ అండి. సాయి కుమార్ గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ అండి. సేమ్ టు అండి. థ్యాంక్ యూ. మోడ్ నుండి మాట్లాడుతున్నానండి. జొన్నల వారి మోడ్ నుంచి చెప్పండి. సార్ మాకు కొద్దిగా ఇప్పుడు హౌస్ అని ఓన్ హౌస్ అనేది తెలియదు సార్ మాకు. అవును, మన స్థలాలకు అప్లై చేయలేదా సార్? అప్పుడు అప్లై చేయలేదు సార్. అంటే మీరు హైదరాబాద్లో అటు ఇటుగానే ఏమైనా ఉంటారా? అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం సార్, అందుకని అప్పుడు అప్లై చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు జొన్నలమూడి కాలనీలో రెంట్కి ఉంటున్నాం సార్. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? చెప్పారా? ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా చెప్పారా? రాసుకున్నారులేండి, వాళ్ళు ఫోన్ నెంబర్ రాసుకున్నారు. ఆధార్ నెంబర్ ఒకసారి చెప్తారా? మీ ఇంటి వారి ఆధార్ నెంబర్ చెప్పాలి. సాయి కుమార్ గారి భార్య గారి ఆధార్ నెంబర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలకి ఇస్తున్నారు తప్పితే మగవాళ్ళకి స్థలాలు ఇవ్వట్లేదండి. 81581394. రైట్, సరిపోయిందండి. 815813942310. ఇది వారి పేరు కనకదుర్గ అండి. ఏమన్నా కనకదుర్గ. అట్లాగే మా విఆర్ఓ గారు వీళ్ళు వస్తారు, సచివాలయం స్టాఫ్ వచ్చి వాలంటీర్ మీకు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మీరు చెప్పింది వాస్తవంగానే ఇమీడియట్గా 90 రోజుల్లోపు మీకు ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందండి. నమస్తే అండి. ఇచ్చేయండి, కనెక్షన్ ఇచ్చేయండి నాకు. గుడివాడ కొడాల నాని గారు కొట్టమని మనకు. అలాగే నంబర్ కాల్ ఇచ్చేయమని డైరెక్ట్ చేసేయండి, నేను మాట్లాడుకుంటా. ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం? 6 స్టార్ట్ చేసాం. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ లాస్ట్ టైం ఇట్లాగే కిందటి నెల అంటే ప్రతి మొదటి శనివారం రోజు ఈ కార్యక్రమం సాయంత్రం పూట చేయాలి. మళ్ళీ 30 రోజులు తిరిగేలోపు మళ్ళీ మీ దగ్గరికి కాల్స్ తీసుకుంటా డైలీ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంకి వచ్చేప్పటికి మీరు అప్పటి వరకు తీసుకున్నటువంటి కాల్స్ అన్నీ కూడా కాల్స్ వస్తే ఇచ్చేసేయండి. నేను మాట్లాడుతూ ఉంటాను, కాల్ వస్తే ఇచ్చేసేయండి. ప్రతి నెల అంటే మళ్ళీ వచ్చేప్పటికి మీరు చెప్పినవన్నీ కూడా అయితే పరిష్కారం చేయటం, లేదా ఈ కారణంతో నేను ఈ పని చేయలేకపోతున్నాను అని చెప్పని మీకు చెప్పాలనే దృక్పథంతో ప్రభుత్వంలో బాధ్యతలు నెరవేర్చే దాంట్లో రోజు ఉదయం పొద్దున్నే ఉంటున్నా. ఎమ్మెల్యేగా ఉంటే పొద్దున్నుంచి రాత్రి దాకా బందర్లో ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడేం ఉదయం పూట మాత్రమే ఉండగలుగుతున్నా కాబట్టి ప్రతి నెల ఎవరన్నా రాకుండానే మీ దగ్గర నుంచి ఫోన్స్ తీసుకోవాలని చెప్పని అనుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమం పెట్టాం. మళ్ళీ ఇవాళ నోట్ చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ వచ్చే నెల మొదటి శనివారం కాల్స్ చేసేలోపు పని పూర్తి చేయటమా, లేదా ఈ కారణంతో మేము చేయలేకపోతున్నానని మీకు చెప్పటమా అని కూడా జరుగుతుందని కూడా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ. సార్ చెప్పండి సార్, తమ పేరు? భీమవరపు ఉమామహేశ్వరరావు. కొంచెం టీవీ సౌండ్ తగ్గించండి ఉమా గారు. కంచడం జోగి రమేష్ గారికి చేయాలి, ఇటు చేయకూడదు. పక్షపాతానికి పెన్షన్ రావట్లేదా? ఫోన్ నెంబర్ రాసుకున్నారండి వీళ్ళది? ఏమండి ఈ ఉమామహేశ్వరరావు ఫోన్ నెంబర్ రాసుకున్నారా? ఫోన్ నెంబర్ చెప్పండి ఉమా గారు. 9550 370 270 955 027 0924.
మీ ఫోన్లో మీ వివరాలన్నీ తీసుకుని జోగి రమేష్ గారికి ఇచ్చి ఆయన ద్వారా మీకు పని చేయిస్తామండి. ఉమా గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఖాళీ ఉందా లైన్లో? దేనికి ఫోన్ నెంబర్ ఉందా? ఒకసారి మాట్లాడదాం, ఒకసారి కలిపి చెప్తాను, వెంటనే మాట్లాడి పెట్టేస్తాను. హలో 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 లేదు. అలాగే దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బయట అంటే ఇది డైలీవర్ ఎమ్మెల్యే అంటే మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ఇది సౌకర్యవంతంగా ఉండాలని చెప్పని, ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండాలని చెప్పని, ఏదో రకరకాల మార్గాల ద్వారా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచనతో డైలీవర్ ఎమ్మెల్యే చేస్తున్నాం. కాబట్టి దయచేసి పక్క నియోజకవర్గం నుంచి చేయకుండా ఉంటే చేయవద్దని చెప్పి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీ శాసనసభ్యులు ఉన్నారు, ఇది నేను మంత్రిగా కాకుండా ఒక ఎమ్మెల్యేగా, బందర్ ఎమ్మెల్యేగా బందర్ నియోజకవర్గం వరకు సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కారం చేసుకోవాలని చెప్పని, తద్వారా చేయాలని చెప్పిన ఆలోచనతో ఇది నడుపుతున్నాం ఈ కార్యక్రమం. కాబట్టి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కానీ, ఎందుకంటే సిటీ కేబుల్ ప్రసారం అయ్యేటువంటి మవ్వ మండలం, అలాగే అవనిగడ్డ నియోజకవర్గం, పెడ నియోజకవర్గానికి కూడా ఇదే సిటీ కేబుల్ వెళ్తుంది. కాబట్టి మీకు కూడా నేను టీవీలో మీ సిటీ కేబుల్లో కనపడుతూ ఉంటా కాబట్టి దాని మీద ఎవరన్నా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దయచేసి మీ శాసనసభ్యుడికి మీరు ప్రయత్నం చేయండి. అది బందర్ నియోజకవర్గానికి వరకే ఇది పరిమితం కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. పక్క నియోజకవర్గాల నుంచి ఫోన్ ప్రయత్నం చేయొద్దని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే ఇవాళ 31 మందితో ఈరోజు నేను ఫోన్ ద్వారా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే మళ్ళీ వచ్చే నెల ఫిబ్రవరి మొదటి శనివారం రోజు మళ్ళీ మాట్లాడేలోపు ఈ సుమారు లాస్ట్ టైం కూడా, అంటే లాస్ట్ టైం 2 గంటలు మాట్లాడినట్టున్నాం. కిందటిసారి కూడా ఒక 31 మందితో కాల్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా 31 మందితో కాల్స్ తీసుకోవడం జరిగింది. ఈ కిందటిసారి దాంట్లో నాకు గుర్తున్నంత వరకు ఎంకే హుస్సేన్ గారు, కల్బీ హుస్సేన్ గారు అంటారు, ఎంకే హుస్సేన్ గారు ఒక కరెంట్ స్తంభం ఒకటి చెప్పారు. కరెంట్ స్తంభాలు అన్నీ వెళ్ళిపోయినాయి, కానీ అక్కడ మా ఇంటి ముందు వేయొద్దని ఒకళ్ళు, మా ఇంటి ముందు వేయొద్దు అక్కడ ఏమని ఈ సమస్య మీద ఆగిపోయి ఉంది అది తగులతో. అదొకటి నేను వ్యక్తిగతంగా నేను వచ్చి కూర్చుని పరిష్కారం చేస్తాను. అదొకటి తప్పితే మిగతా లాస్ట్ టైం వచ్చినటువంటి 31లో దాదాపు 30 పరిష్కారం చేశాం. అలాగే ఈసారి కూడా రాసుకున్న దాంట్లో మళ్ళీ వచ్చే ఫిబ్రవరి మొదటి శనివారం లోపు అయితే దాన్ని పరిష్కారం చేయగలిగింది చేసేయటం, అవ్వకపోతే కనుక ఇది ఈ కారణంతో మేము చేయలేకపోతున్నామని చెప్పనేది తమకు తెలియజేయటం జరుగుతుందని చెప్పనేది కాల్ చేసినటువంటి బందరు పౌరులందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని